కొరింథీయులకు రాసిన పత్రికపై సమీక్ష. మొదటి ప్రశ్న మొదటి అధ్యాయం 2 నుండి 10లో మనం చూస్తాం. ఏ బిగా 2 ప్రశ్నలుగా చూస్తాం. మొదటి ప్రశ్న, వీరిని గూర్చి పౌలు ఏ ఏ విషయాల్లో దేవుని స్తుతించాడు అనేది మొదటి ప్రశ్న. దానికి జవాబుగా మనము ఇక్కడ మొదటి అధ్యాయము 2వ వచనము 3వ వచనం ఇవి కలిసి ఉన్నాయి. ఇందులో 3 విషయాలు మనం చూస్తాం. విశ్వాసముతో కూడిన వారి పని, ప్రేమతో కూడిన వారి ప్రయాస, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు. ఇది ఒక విశ్వాసులో ఉండుట. మరి దేవుని సేవకుడు వారిని పొగుటకు లేక వారిని బట్టి దేవుని స్తుతించుటకు, మరి వారిని బట్టి సంతోషించుటకు అది కారణంగా ఉంటుందని మనం చూడగలం. కనుక వీటిని మరొక వచనంలో తీసుకెళ్తారు మిమ్మల్ని కొంచెం సులభంగా మీకు అర్థం కావడానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో మనము పౌలు యొక్క మాటలు ఆ కంక్లూషన్ లో 13-14 వచనాల్లో చూస్తాము. ఈ 3 మాటల్ని అక్కడ మనము మరొక విధంగా పౌలు చెప్పడం చూస్తాం. మెలకువగా ఉండుడి, కొరింథీ మొదటి పత్రిక 16, 13, 14. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. ఇది ఆ మాటలకు ఈ వచనాలు 2 కూడా మరి మనము కలుపుకుని ఆలోచన చేస్తే, అనగా విశ్వాస సహితమైనటువంటి పనులు, అనగా మనము ఏ పని చేసినా అది ప్రభువుపై ఆనుకుని చేయడం, విశ్వాసం ఉంచి చేయడం. ఈ పని మనము ప్రభు యొక్క సహకారముతో దీన్ని మనం చేస్తున్నాము అని మనం ఏది చేసినా విశ్వాస సహితముగా, విశ్వాసపూరితముగా, ప్రభు పైన విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆధారపడి మనము పనిచేయుట అనేటువంటిది మనం చూడాలి. మనకు సాంఘిక పరంగా, శారీరకంగా, అలాగే మనకు కొన్ని మన ఉద్యోగ పరంగా లేక వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా కొన్ని ఆలోచనలు మనం చేయవలసి వస్తుంది. కొన్ని మన కుటుంబ అవస్థలు కూడా ఆలోచన చేయవలసి వస్తుంది. వాటి కొరకు మనం కొంత పని చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు ప్రభువును మనం కలుపుకోవాలి, ప్రభువుపై ఆధారపడాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన ఆ పనిని చేయుటకు మనలను బలపరచునని, సహకరించునని మనము ఆయన యందు విశ్వాసం ఉంచి పని చేయాలి. అలాగే అందులో 2వ భాగంగా మనము సువార్త చెప్తాం, సాక్ష్యం చెబుతాము. ఆ విధంగా ఆధ్యాత్మికమైన పనులు కూడా మనము విశ్వాస సహితముగా మనం చేయాలి అనేది. ప్రేమతో కూడిన మన ప్రయాస. మనం ఈ మాట చూస్తాము ఈ కొరింథీ మొదటి పత్రికలోని 14వ అధ్యాయంలో మొదటి వచనంలో, మీరు ప్రేమ కలిగి ఉంటకు ప్రయాస పడుడి. అలాగే మీరు ప్రేమ కలిగినటువంటి వారే, లేక దాన్ని మీరు వెంబడించండి, వెంటాడండి అనే మాట కూడా మనం కొరింథీ పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనంలో ప్రేమను వెంటాడని కింద ఫుట్ నోట్లో ఆ చిన్న అక్షరాల్లో మనం చూస్తాం. కనుక అది వెంటాడడం, అది ప్రయాస. ప్రేమ కలిగి ఉండడం ప్రయాస. కొందరు మనం ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి, అది చాలా ప్రయాస. ప్రేమించే వారిని ప్రేమిస్తే వాక్యంలో రాయబడింది కదా, అన్యులు కూడా అలా చేస్తున్నారు, దానికి మీరు ఏం చేసినట్లు? కనుక మిమ్మల్ని ద్వేషించిన వారిని మీరు ప్రేమిస్తే అందులో ప్రయాస ఉంటుంది. ఆ విధంగా మీరు వారిని ప్రేమించడానికి ప్రయాసపడాలి. మరి కొన్నిసార్లు మనల్ని ద్వేషించేవారు కానీ, పగస్తులు కానీ, విరోధ భావాలు కలిగిన వారు కానీ, కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేయాలంటే మనం వారిని మీద మరి ప్రేమ కలిగి ఉండాలి. మరి అలాగ మనం సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా వారు తిరస్కరించవచ్చు మనల్ని. అయినా మనము వారి మీద ప్రేమను కోల్పోకూడదు. నువ్వు వద్దన్నావు, నేను చేయబోయాను, అయినా నువ్వు ఈ విధంగా ద్వేషించావు గనక ఇంకెప్పుడు చచ్చినా సరే
నువ్వు చస్తున్నా చూస్తాను కానీ నేను నీకేమీ చేయను అన్నట్లుగా ఉండకూడదు. ప్రభువా, మరొక అవకాశం నాకు దయచేయి. ఆయన నేను ప్రేమిస్తున్నట్లుగా రుజువు కావడానికి, నా శత్రువుకు, నన్ను ద్వేషించే వారికి నేను ప్రేమిస్తున్నట్టుగా రుజువు కావడానికి మరొక అవకాశం దయచేయి. ఈసారి అవకాశాన్ని నేను ప్రయత్నించాను కానీ వారు అంగీకరించలేదు. మరి వాళ్ళు అంగీకరించే ఒక అవకాశం దయచేయమని మనము ఆశించాలి తప్ప ప్రేమను మనము కోల్పోకూడదు. ఎందుకంటే అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమే. అది మన యందు నిలబడి ఉండాలి. కొందరికి ఇచ్చుటలో, కొందరికి పెట్టుటలో మనలో ప్రేమ చల్లారిపోకూడదు, ప్రేమ తరిగిపోకూడదు. కొన్నిసార్లు మనము మొన్న ఇచ్చాము, ఇంకెప్పుడు ఇస్తామా అనుకుంటాము. ఇప్పుడు ఇవ్వగలిగితే ఎప్పుడు ఇస్తే మంచిదే. ఒకవేళ అంటే అలాగూ పొంది మర్చిపోవచ్చు వాళ్ళు, లేక అలా పొందుటకు అలవాటు పడవచ్చు వాళ్ళు. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా కనిపెడుతూ వారి యొక్క అవసరాలు తీర్చడానికి, వారికి సహాయం చేయడానికి మనం ఇప్పుడు కూడా అలసిపోకూడదు, విసిగిపోకూడదు. అది ప్రయాస అంటే అర్థం. ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసము అంటే అర్థం అది. తర్వాత యేసు క్రీస్తు నంద నిరీక్షణతో కూడిన ఓర్పు కూడా. ఇది కూడా ఉన్న లోతైన సత్యం ఏంటంటే, మనకు వ్యాధి వస్తే మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము గనుక వ్యాధిని భరించాలి, ఓర్చుకోవాలి. మనకు కష్టం వస్తే ప్రభు వస్తాడు, మనం వెళతాము. కొంతకాలమే కదా ఈ శ్రమ, తరువాత మనం ప్రభుతో ఉంటాము కదా. ప్రకటన గ్రంథంలో కూడా 10 దినములు ఈ శ్రమ మీకుండునని రాయబడింది. ఒక దైవజనుడు అన్నాడు, ఇది 10 నెలలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 10 దినాలు ఎంతయ్యా అన్నాడు. కనుక ఓర్చుకుందాం, ఓర్పు కలిగి ఉందాం. 10 దినాలు తర్వాత మనం ప్రభుతో ఉంటాం కదా అనే నిరీక్షణ మనం కలిగి ఉండటం ద్వారా ఆ శ్రమ తరిగిపోతూ ఉంటుంది. మొదట ఉన్నంత శ్రమ రెండవ రోజు ఉండదు. ఆ విధంగా అది తరిగిపోతూ ఉంటుంది. ప్రియులారా, మరి మనము ఆ యొక్క నిరీక్షణతో కూడిన ఓర్పు ప్రతి సమయములో మనం కలిగి ఉండాలి. చూసారా, కొన్నిసార్లు శ్రమలలో మనం విసిగిపోయి ప్రభు వస్తే బాగుండు అనుకుంటాం. అంటే ప్రభు రావాలని ఆశతో కాదు, విసుగుతో అనుకుంటాం. అలా కాదు, ఓర్పుతో అనుకోవాలి. ప్రభు వస్తాడు, మనం వెళతాము అనేటువంటి ఆలోచనలో ఆశ ఉండాలి తప్ప విసుగుదల ఉండకూడదు. అది మనం నేర్చుకోవాలి. అది మనము ఆ కొరింథీ మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో 13, 14 వచనాలు దాన్ని కలుపుకొని మనం ఆలోచన చేస్తే ఆ యొక్క దేవుని పౌలు దైవజనుడు స్తుతించడానికి, ఒక విశ్వాసిని బట్టి స్తుతించడానికి, ఒక సంఘమును బట్టి సంఘ కాపరి ప్రభు స్తుతించడానికి ఈ కారణాలు సంఘంలో ప్రతి వారిలో తాను చూచినప్పుడు తాను ఎంతో ప్రభువును స్తుతిస్తాడు. నేను ఒకవేళ నా భార్య ప్రతిరోజు కలిసి ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని అందరినీ దాదాపుగా జ్ఞాపకం చేసుకుంటాం. మరి నేను కొంచెం తక్కువే, నా భార్య అయితే మొత్తం అందరూ చదువుతుంది, మొత్తం అందరి పేర్లు చెబుతుంది. ఇక్కడ సంఘం, అక్కడ సంఘం, ఆ సేవకుడు, ఈ సేవకుడు. మరి కొన్నిసార్లు ఆమె ప్రార్థన ముగించేసరికి ఇక ఈరోజు చాలే ప్రార్థన అనిపిస్తుంది నాకు, అంటే నాకేం మిగలదు ప్రార్థన చేయడానికి. అలాగా ప్రార్థన మేము ప్రార్థన చేస్తూ ఉంటాం చాలా సార్లు. మరి మీ గురించి ప్రార్థన చేసేటప్పుడు తనైనా నేనైనా కొందరు గురించి ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తాం. కొంతమందిని గురించి ప్రార్థించి బాధపడుతూ ప్రార్థిస్తాం. ప్రభువా, వీరిని మార్చుము, కనికరించుము, ఇంకా వారిలో ఈ శోధన పోలేదు, ఇంకా ఈ అనుమానం పోలేదు, ఈ అక్రమం పోలేదు అని కొందరు గురించి బాధపడుతూ ప్రార్థన చేస్తాం. కొందరు బట్టి సంతోషిస్తూ ప్రార్థన చేస్తాం, ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. కనుక నీవు దేవుని సేవకుడు నిన్ను స్తుతిస్తూ ప్రార్థన చేసే జాబితాలో ఉన్నావా, లేక నీ గురించి బాధపడుతూ ప్రార్థన చేసే జాబితాలో నీవు ఉన్నావా అనేది నీవు తేల్చుకోవాలి. అది దేవుని సేవకునికి తెలియచేయబడాలి. మీ ఓర్పు తెలియచేయబడాలి, మీ విశ్వాసం తెలియచేయబడాలి. ప్రభువా, వారు ఒక మరి విద్యాహీనులై ఉండి కూడా విశ్వాసములో మాత్రము వారు బలంగా ఉన్నారు. విద్యలో విద్యాహీనులు, విశ్వాసులు బలహీనంగా ఉన్నారు, విశ్వాసులు బలంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తూ ఉంటాము. అయితే మరికొంతమంది గురించి మేము ప్రభువు స్తుతిస్తున్నాం. ప్రభువా,
వారు ప్రభు దగ్గర ప్రార్థన, ప్రభు వారి విద్యావంతులైన వారు నిన్ను మహింపరచలేకపోతున్నారు, నిన్ను గణపరచలేకపోతున్నారు, వారు నిన్ను వాక్యం చదవలేకపోతున్నారు, వారు ప్రార్థన చేయలేకపోతున్నారు. వారు ఆడావిడిలో ఈ ఆడావిడిలో మరొక పనిలో మరొకరితో సంభాషణ చేయడంలో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వారు విద్యావంతులైన మరి విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారు. వీరు విద్యావిహీనులైన విశ్వాసంలో బలవంతులుగా ఉన్నారని అంటూ ఉంటాం. మరి నీవు ఎందులో చేర్చబడి ఉన్నావు? కొన్నిసార్లు వారు విద్యావంతులైన ప్రభువా నాయన నీ వాక్యమును చదువుట్లో, ప్రార్థన చేయట్లో, అలాగే ఇతరులకు సాక్ష్యం ఇచ్చుటలో, సంఘములో క్రమముగా వచ్చుటలో, సంఘములో మాదిరిగా ఉండుటలో వెనకబడకుండా ఉన్నారు. వారు విద్యాధికులై ఉన్నారు, ఉద్యోగంలో గొప్పవారు ఉన్నారు, జిల్లా లెవెల్ ఆఫీసర్లు అయి ఉన్నారు, లేక చాలా గొప్ప పేరు కలిగిన వారు, పదవులు కలిగిన వారు, అధికారులు కలిగిన వారు అయి ఉన్నారు. కానీ ప్రభు నీ దగ్గర వాళ్ళు తగ్గించుకుంటున్నారు. ప్రభు వారి తగ్గింపు చూసినప్పుడు మరి నేను స్తుతిస్తున్నామని సేవకులంగా మరి మేము సంఘములో ఉన్న విశ్వాసులు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును స్తుతిస్తూ ఉంటాం. మరి నీవు ఏ జాబితాలో ఉంచబడ్డావో ఆ సంగతి మీకే తెలుసును. మీ జాబితా నా దగ్గర ఉంది, కానీ ఆ జాబితా మీ దగ్గర మీ యొక్క హృదయములో అవును నన్ను ఈ విధంగా అంకులు అనుకుంటూ ఉన్నారు అంతే చాలు అని చెప్పి మీరు అనుకుంటే మీరు చాలా ధన్యులు. అదేదో నా దగ్గర ఉంది అన్నట్లుగా ఉన్న మాట నేనున్నానని అపోహగా కాకుండా నీవు అదొక ఆధిక్యతగా ఆ మాట అలా అనుకోవడానికి నీలో ఉన్న కారణం ఏంటో చెప్పగలగాలి. నీవు ఎరిగి ఉండాలి. దీనిని బట్టి అన్న లేక అంకుల్ లేక మా సంఘ కాపరి సంతోషిస్తూ ఉన్నాడని నీవు అనుకోగలవా అనేది తప్పనిసరిగా అవసరమై ఉంది. తర్వాత బీలో పౌలు వీరిని ప్రశంసించిన 5 విషయాలు వ్రాయండి అన్నాడు. వీరిని ఏమని ప్రశంసించాడు, వీరిని గురించి ఏ విషయాలు ప్రభు స్తుతించాడు, రెండవది ఏ విషయాలు ప్రశంసించాడు. ఆ మాటలు చూడండి. ఈ మొదటి అధ్యాయం 2 నుంచి 10 వచనాల్లో ఉన్న 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆ మాటలు మనము 5 కూడా చూడగలం. 6వ వచనం చదువుతాను. మొదటి మాట ఏంటంటే పరిశుద్ధుల వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును ఆనందముతో అంగీకరించారు. కనుక ప్రియులారా, దేవుని వాక్యమును వారు ఏ కష్టం ఉన్నా వారికి వాక్యమును అశ్రద్ధ చేయలేదు కనుక వారిని ఆయన మరి ప్రశంసించినట్లుగా మనం చూస్తున్నాం. మనలో కొంతమంది దేవుని వాక్యం పక్కన పెట్టి ఏదో విచారం వ్యక్తం చేస్తారు, లేక సమస్య పరిష్కారం కొరకు మరి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అలాంటి ఉపద్రవములు కూడా దేవుని వాక్యమునందు వారు ఆనందించి దాన్ని అంగీకరించారు. రెండవ మాట, మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. ఇది చాలా సంఘాలలో విశ్వాసుల్లో కనబడిన ఒక గొప్ప సత్యం. ఇది మమ్మును ప్రభువును. ఈ మమ్మును అన్నవారు ఎవరంటే, మమ్మును అన్నవారు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అన్నవాడు ఆ మాట అన్నాడు. అనగా కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనములో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి అలాగే ప్రభువును కూడా పోలి నడుచుకుంటున్నారు. కనుక మన సంఘ కాపరి క్రీస్తును పోలి నడుచుకునేవాడుగా ఉండుట నీవు గమనించి ఆయన పోలి నీవు నడుచుకోవాలి. సంఘ కాపరిని పోలి నడుచుకోవాలి. సంఘ కాపరి యొక్క ఆధ్యాత్మిక దృక్పథాన్ని, సంఘ కాపరి యొక్క పరిచర్య ఫలమును గూర్చిన గురిని నీవు ఎరిగి ఉండాలి. ఎందుకు మా సంఘ కాపరి పరిచర్య చేస్తున్నాడు? ఇంకా ముందు చాలా విషయాలు మన గమనంలో తీసుకువద్దాము. ఎందుకు మా సంఘ కాపరి నాకు పరిచర్య చేస్తున్నాడు? ఆయన యొక్క దృక్పథం ఏంటి? ఆయన గురి ఏంటి? అలాగే అయితే ఆయన నుండి నాకు ఆయన అందిస్తున్న మాదిరి ఏంటి? పరీక్షగా చూచి నువ్వేది తెలుసుకున్నావో, ఏది నీకు అర్థమైందో దానిని పోలి నీవు నడుచుకోవాలి. తెస్సలోనిక సంఘస్థులు
మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారని ప్రశంసిస్తున్నాడు. ఆయన తో మాట్లాడు ఒక మాటను, దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోకుండా సేవకుడు ఇలాగన్నాడు అలాగన్నాడు అని మీరు అంటూ ఉంటారు. అలాంటి కేసులు నాకు చాలా ఉన్నాయి. నా తల వెంట్రుకలు ఉన్నాయి అని చెప్పొచ్చు. అంటే నా వెంట్రుకలు తక్కువే అనుకోండి. మరి ఏది ఏమైనా చాలా మందికి నా మీద ఉన్న అపోహ లేకపోతే బాధ ఏంటంటే, అన్న ఇలాగన్నాడు అంటారు. అలా నేను అనడానికి దాని వెనక ఉన్న ఉద్దేశం, నువ్వు కొంచెం సాత్వికంగా కొంత సమయం తీసుకుని ప్రార్థనాపూర్వక ఆలోచన చేస్తే ఆ మాటని అనడం నీ క్షామానక నా క్షామానకో నీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు నా మాటలని సంతోషపెట్టా కావచ్చు, కొన్నిసార్లు నా మాటలని దిద్దడానికి కావచ్చు, కొన్నిసార్లు నా మాటలు నిన్ను హెచ్చరించడానికి కావచ్చు, లేక కొన్నిసార్లు నా మాటలు నీ మీద నాకున్న బాధను వ్యక్తం చేయడానికి కావచ్చు. ఏదైనా ఎందుకు చేస్తున్నానంటే నీ మేలుకు తప్ప నా మేలుకు మాత్రం కాదు. నీ వల్ల నేను ఏదో మేలు పొందడానికి నేను ఇక్కడ కూర్చోలేదు, నా వల్ల నేను నీకే మేలు అందించాలని కూర్చున్నాను. అందుకే అనేక సార్లు అంటాను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను నా కుర్చీ వేసి నువ్వు లోపలికి వెళ్ళి నాకు ఏదో ఆతిథ్యానికి సిద్ధపరచొద్దు. నా కుర్చీ వేయి, నువ్వో కుర్చీ వేసుకో, లేక నువ్వో చాప వేసుకో. మీరు కుటుంబంతో కూర్చోడానికి వెంటనే అన్ని పనులు ఆపేసి ప్రయత్నం చేస్తే, నేను నీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? నీకేదో ఇవ్వడానికి వచ్చాను. నీకేదో ఇవ్వడం అంటే అది నా జేబుల్లో లేదు, అది నా చేతుల్లో లేదు, కానీ అది దేవుని యొద్ద నుండి మీకు ఇవ్వడానికి నేను పొందింది నా హృదయంలో ఉంది. అది నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. నేను ఎప్పుడు మిమ్మల్ని దర్శించడానికి వట్టిగా రాను, ఏదో నేను ప్రభు నుంచి పొందింది ఇవ్వడానికే వచ్చాను. అలా నేను రాకపోతే నేను ఇంటింటికి తిరిగే ఒక బుడబుక్కలోని అని అర్థం. అంతే. నేను మీ ఇంటికి రావడానికి కారణం నేను మీకు ఇవ్వడానికే తప్ప మీ దగ్గర ఆతిథ్యం తీసుకోవడానికి కాదు. కనుక మొదట ఆతిథ్యం కాదు. నా తత్వం ఏంటంటే, నాకు ఛాయ్ తాగాలంటే నేను మీతో మాట్లాడిన తర్వాత ఛాయ్ తాగుతాను, లేకపోతే ఒక ఛాయ్ పెట్టి ఇవ్వండి అని ఛాయ్ తీసుకుని నేను ఆ టీ తాగుతూ మీతో మాట్లాడతాను. ఒకవేళ నాకు టిఫిన్ చేయాలని ఉంటే నేను ముందే ఫోన్ చేసి వస్తాను మీ దగ్గరికి. అకస్మాత్తుగా నాకు కొంచెం టిఫిన్ పెట్టమని నేను మిమ్మల్ని అడగను. ప్రియులారా, కనుక నాకు గ్లాసులు నీళ్లు కూడా మీరు ఇవ్వవలసిన అవసరత నేను అడగకుండా మీకు బొత్తిగా ఎప్పుడు పెట్టుకోకండి. నేను మీ దగ్గరకు వచ్చింది మీకు చెప్పడానికి. చాలా సార్లు నా నోరు ముయ్యిస్తారు, మీరు నన్ను చెప్పనివ్వరు. మీ మంచితనం ఎక్కువైపోయి, మీ ఆతిథ్యం ఎక్కువైపోయి, మీ ఆతిథ్యపు మోతాదు ఎక్కువైపోయి, అయ్యో ఇది చెప్పుదాం అనుకున్నాను కానీ ఎలా చెప్పను అని చెప్పకుండా వెళ్ళిపోతుంటాను. కనుక మీరు నన్ను వచ్చిన వెంటనే మీరు ఏ సందేశం ఒకరు తీసుకొచ్చారని మీరు ఎదురు చూస్తూ ఉండాలి. నా జీవితంలో కూడా మీరు మాదిరిని చూడాలి. అప్పుడు ఆ విధంగా మీరు నన్ను పోలి నడుచుకునేటువంటి యోగ్యత నేను కలిగిన వాడుగా ఉంటాను. అలాంటి అవసరత మీకు కూడా ఉంటుంది. తర్వాత ప్రభువును కూడా పోలి నడుచుకోవాలి. మీ సంఘ కాపరిని పోలి నడుచుకునేటువంటి లక్షణం మీ సంఘ కాపరిలో లేకపోతే మీరు ఆ సంఘంలోనే ఉండొద్దు. ఎన్నోసార్లు చెబుతున్నాను. లేదా మీ సంఘ కాపరికి ప్రేమతో తెలియచేయండి. చాలా ప్రేమతో, అన్నా లేక అంకుల్, ఈ విషయంలో మీరు బలహీనంగా ఉన్నారు, చాలా మేలైన సంఘ కాపరిగా మీరు మాకున్నారు, ఒక ఆధ్యాత్మిక తండ్రిగా నేను భావిస్తున్నాను మిమ్మల్ని, కానీ ఈ లోపం మీలో చూసినప్పుడల్లా నేను బలహీనపడుతున్నాను, బాధపడుతున్నాను, మీరు దీన్ని సర్దుకోవాలి అని మీరు చెప్పాలి. ఆయన మీకు సంజాయిషి ఒకవేళ ఇస్తే దాన్ని తీసుకోండి. ఆయన అబద్ధం చెప్పడాన్ని మీరు నమ్మితే తీసుకోండి. లేకపోతే సరే మంచిది తమ్ముడు, లేక మంచిది బ్రదర్, నేను తప్పకుండా మార్చుకుంటానని మీకు హామీ ఇస్తాడు. అలాంటి సంఘములో మీరుంటే అది మీకు బలం. కానీ ఎప్పుడు మీకు వాక్యం చెప్పేవారి గురించి విసుక్కోవడము, వారు ఏదైనా చెబితే మరి వారు మిమ్మల్ని ఏదో ఎక్కువగా హెచ్చరించేశారని మీరు బాధపడి మరి సణుక్కుంటూ గొడుక్కుంటూ అయిష్టంగా వచ్చి మందిరంలో కూర్చుని ఇక తలదించుకుని బైబిల్ వైపే చూస్తూ ఉంటారు అంతా కూడా. మాకు కూడా ఉన్నారు అలాంటి ప్రబుద్ధులు కొందరు. ఇక వాళ్ళకి నా మీద ఏదో బాధ ఉండొచ్చు కాబట్టి బైబిల్ అలాగా చూసుకుంటుంటారంతే. నా ముఖం చూడరు, నా మాట వినరు. మరి ఎందుకు వస్తారంటే మరి అది నేను ఎప్పటికీ చెప్పలేను ఎందుకు వస్తారో నాకు తెలియదు. కానీ వారు దేవుని యొక్క దీవెనలు ఏమీ పొందలేరు. కనుక మీరు తప్పనిసరిగా మీ సంఘ కాపరితో సమాధాన పడండి. సంఘ కాపరికి ఏదైనా ఉంటే హెచ్చరించండి. అలా కాకపోతే సంఘాన్ని విడిచిపెట్టి మంచి కాపరిని మీరు
వెతుక్కోండి, మంచి నాయకుడిని వెతుక్కుని అక్కడికి వెళ్ళి మీరు ఎదగాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే ఎంత గొప్ప ధీమా అండి పౌలు ఈ మాట చెప్పినప్పుడు. మూడో మాట మనం చూస్తే మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మీరు మాదిరిగా ఉన్నారు. వీరు అందరికీ మాదిరిగా అనగా వారి సంఘములో వారికి మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు సంఘాలకు కూడా, దూరములో ఉన్న సంఘాలకు కూడా వారు మాదిరిగా ఉండడానికి కారణం ఏంటంటే, దానికి మూల కారణం ఒకటే చెప్తాను వినండి. వారి నడవడికలో సేవకుని పోలి నడుచుకుంటున్నారు, ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. వారి నడవడికలో గొప్ప ఔన్నత్యం ఉంది కనుక వారు అందరికీ మాదిరిగా ఉన్నట్లుగా చూస్తాం. నీ నడవడికలో మాదిరి వస్తే అనగా సేవకుని పోలి ప్రభువును పోలి మీరు నడుచుకుంటే తప్పకుండా మీరు కూడా అనేకులకు మాదిరిగా ఉంటారని ప్రశంసించవచ్చు. నాలుగవదిగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియకును అకయకును అది వెళ్ళి అక్కడ మారు మ్రోగింది. వాక్యము మారు మ్రోగింది. ప్రియ సోదరి సోదరుడా, మీరు దేవుని వాక్యాన్ని మారు మ్రోగించాలి. సార్ హైదరాబాద్లో ఒక ఆఫీస్కి వెళ్ళాను నేను. అది ఒక షుగర్ కేన్ కమిషనర్ ఆఫీస్లో కూర్చుని అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీస్ సూపరింటెండెంట్ గారితో నాకు పరిచయం ఉన్న మంచి విశ్వాసి కనుక నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ వెంటనే బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి, మనం బైబిల్ లేకుండా మాట్లాడుతున్నాం. చూసారా, తాను దేవుని యొక్క వాక్యం యొక్క ఫెమిలియారిటీ చూడండి. నిజంగా ఆ రోజు మా సంభాషణలో ఆయన రిఫర్ చేసినటువంటి, మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన చూపించిన వాక్య భాగం నాకు గుర్తే లేదు అది అక్కడ ఉందని. కానీ ఒక విశ్వాసిగా అది నేను ఒక సేవకుణ్ణి, నేను బోధకు వెళ్తున్నాను. పైగా నాగార్జున సాగర్ నేను ప్రయాణం చేస్తా ఉన్నాను. ఆ మార్గ మధ్యములో గాంధీ భవన్ ప్రక్కన ఆఫీస్ కనుక అక్కడ నేను ఆగాను. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయన అది తీసి రిఫర్ చేసి, చూడండి ఇక్కడ ఈ మాట ఉంది కదా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాట వాక్యానుసారమే అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. కనుక దేవుని వాక్యమును మారు మ్రోగించాలి. విశ్వాసాలతో మాట్లాడినా అవిశ్వాసాలతో మాట్లాడినా మీరు వాక్యమును అందిస్తూ ఉండాలి, మారు మ్రోగిస్తూ ఉండాలి. నీ ద్వారా మరొకరు నేర్చుకున్న బైబిల్లోని ఒక మాట అయినా వారి జీవితంలో నువ్వు నాటాలి. నీ ద్వారా మరొక విశ్వాసి జీవితంలో, మరొక అవిశ్వాసి జీవితంలో కూడా కావచ్చు, నీ కొలీగ్ జీవితంలో కూడా కావచ్చు. ఇవంటి మా బైబిల్లో ఒక మాట ఉంది, అది సామెతల గ్రంథంలో ఉంది. నేను ఎరుగుదును ఒక ఆయన్ని ఓఎన్జీసీలో పనిచేస్తాడు. ఆయన నోటీస్ బోర్డు మీద రోజుకొక వాక్యం రాసేవాడు. ఇందులోంచి సామెతల గ్రంథంలోంచి రాసేవాడు. రోజుకొక వచనం, ఒక మాట రాస్తుండేవాడు. అవన్నీ కూడా హితోపదేశాలుగా ఉండేవి. కింద చాలా సింపుల్ గా బైబిల్ అని రాసేవాడు. సామెతల గ్రంథం ఈ అధ్యాయం ఆ వచనం అంటే వాళ్ళకి ఏమర్థం అవుద్ది కనుక నేను చెప్పాను ఆయనకి, మీరు రిఫరెన్స్ రాయొద్దండి, చిన్నగా బైబిల్ అని రాయండి, కింద చిన్న హైఫన్ పెట్టి బైబిల్. అది మీ వాళ్ళ ఆఫీసులో నోటీస్, దాన్ని ఎవడో పట్టించుకోడు, పెద్ద నోటీస్ బోర్డు ఉంటుంది. అది వీళ్ళు రోజుకొక హిందీలోనో లేక తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఒక మాట నేర్చుకుంటూ రాసే ఒక ప్రాతిపదిక మీద వేలాడే బ్లాక్ బోర్డ్ అని ఎవరో పట్టించుకోరు. ఈయన ప్రతిరోజు వెళ్ళి ఒక ముందుగా వెళ్ళడం, ఒక అరగంట ముందు ఆఫీస్కి వెళ్ళిపోవడం, దాన్ని చక్కగా మంచి రైటింగ్తో రాయడం, అందరూ చదువుతారు దాన్ని. ఆ విధంగా దేవుని యొక్క వాక్యమును మారు మ్రోగినట్లుగా చేసే ఒక లక్షణం ఆఫీసర్స్ అయిన మీలో ఉండొచ్చు, లేక మరో విధంగా విశ్వాసులుగా మనం అందరం కూడా అలా చేయడానికి మనం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. చాలా మంది నన్ను జ్ఞాపకం చేసుకోవడం కన్నా, మీరు చాలా కాలమైంది మాకు కలిసి, మిమ్మల్ని చూచి, కానీ అన్న మీరు 15 years బ్యాక్ ఒక దగ్గర మీరు ఈ మాట చెప్పారు, ఆ మాట మాకు ఇంకా జ్ఞాపకం ఉందంటే నేనెంత మురిసిపోతానో, నా ఒళ్ళంతా పొంగిపోయి చాలా నేను దొడ్డైపోతాను, ఇంకా బరువైపోతాను అన్నట్టుగా అనిపిస్తుంది. నా సంతోషం ఇంతంత అవధులు ఉండవు. కనుక దేవుని వాక్యాన్ని మారు మ్రోగించండి. బ్రదర్ ప్రకాశాన్ని మేము బాగా వింటున్నాం, అందులో వింటున్నాం, ఇందులో వింటున్నాం, ఎవరో చెప్పగిన్నాం, మీరేనా బ్రదర్ మిమ్మల్ని కలవడం సంతోషం అంటే నాకు సంతోషం ఉండదు. ఏ వాక్యము ద్వారా నన్ను కలుసుకుంటామని చెప్పారు, అది నాకు ఎక్కువ సంతోషం. కనుక వాక్యాన్ని ఇతరులకు చెప్పండి, నాటండి. ఇతరులు రోజుకొక మాట, ఇతర సహోదరులు కలిసి పనిచేస్తారు దినమంతా, ఒకరు మరొకరిలో ఒక వాక్యాన్ని నాటాలి. ఆ రోజు
ఒకరు మరొకరిలో మరి అన్న నేను కూడా మాట చెప్తానేనండి అని ఒక మాట నాటాలి. ఇది నా జీవితంలో బాగా పనిచేసింది, ఇది బైబిల్లో వాళ్ళ దగ్గర రెఫరెన్స్ ఉంది, ఇది నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా సంతోషిస్తానన్న అని ఒక నాటేయాలి ఆ రోజు. మరొకరిలో కూడా అలాగ ఇద్దరు కలిసి పనిచేసే విశ్వాసాలు ఉంటే అలాగ వాక్యాలు నాటుకోవాలి. ఒక మీ షాపింగ్ టైంలో లేక మీరు ఒకరినొకరు దర్శించుకున్నప్పుడు కలుసుకున్నప్పుడు ఏదో ఒక వాక్యం పట్టుకెళ్ళండి, వాళ్ళు నాటేయండి, దాన్ని మీ ద్వారా ఒక వాక్యం నాటపడాలి. అలాగే భార్య తన భర్తలో ఒక వాక్యం నాటేయాలి, అలాగే భర్త కూడా భార్యలో ఒక వాక్యం నాటాలి, తల్లిదండ్రులు పిల్లల్లో వాక్యం నాటాలి. ఆ విధంగా వాక్యమును మనం మారు మ్రోగించేవారుగా ఉండాలి. చివరి ప్రశంస ఏంటంటే ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి అయింది. ప్రియులారా, మన విశ్వాసం వెల్లడి కావాలంటే విశ్వాసహితమైన కొన్ని కార్యములు మనం అసాధ్యమన్న వాటిని చేపట్టాలి. అందులో నష్టమైన మన విశ్వాసం వెల్లడవుతుంది, లాభం జరిగినా విశ్వాసం వెల్లడవుతుంది. వీరు విశ్వాసము గలవారై ఈ కార్యాలు పైన రాయబడిందా, విశ్వాసంతో కూడిన మీ పని మీ విశ్వాసాన్ని వెల్లడి చేయాలి. అంతేగాని మేము విశ్వాసులు వండి మరి ఆయన చెప్పాడు కదా, పరిశేడు చెప్పాడు కదా, నేను దొంగను కాదు, నరహంతకుడు కాదు, ఇంకేం చెప్పాడు, అన్యాయస్తుడు కాదు, అలాగే వ్యభిచారిని కాదు, అది సుంకర్ లాంటోడు కాదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశంభాగం ఇస్తుంటాను నేను అని అన్నాడే. ఇవన్నీ కూడా విశ్వాసాన్ని వెల్లడి చేసుకోవడం మనకి చెప్పుకోడు. కానీ మరి ప్రభు అతన్ని విశ్వాస అన్నాడా, నీతిమంతుడు అన్నాడా అని ఇలాంటి కాదు విశ్వాసం వెల్లడి చేసుకునేవి. అనగా మనం చేసిన కార్యాల్లో కొన్ని అయ్యి ఎలా చేశారు, మీరు ఎలా చేయగలిగారు, ఎలా సాధ్యమైంది ఇదంటే దేవుడు చేస్తాడు నమ్మకంతో చేశారు. మీరు ఎందుకు చేపట్టారని, ఇంత లాస్ అయిపోయింది కదా, పర్వాలేదండి, లాస్ అయినా కానీ నేను ప్రభుపై ఆనుకుని చేశాను, ఇది లాస్ అయినా పర్వాలేదు, నేను విశ్వాసముతో చేశాను. దేవుడు ఇందులో ఎందుకు దీన్ని ఎలా చేశాడు నాకు తర్వాత తెలుస్తుంది, కానీ ఇప్పుడు మీ అందరి కళ్ళకు లాస్ కనిపిస్తుంది, కానీ రేపేదో నాకు ఇది మేలుకరంగా ఉండొచ్చు. కనుక విశ్వాసముతో కూడినటువంటి వారముగా మనము ఉన్నప్పుడు మన పనులు మన విశ్వాసమును వెల్లడి చేస్తాయి. అది ఆయన ప్రశంస. మరి మనం చాలాసేపు మొదటి ప్రశ్న ఉండిపోయాము, రెండో దాంట్లోకి వెళదాము త్వరగా. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12 వచనాల్లో దేవుని సేవకుడు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేవి, ఎలా ఉండకూడదో 7 నేను చెప్తాను, ఎలా ఉండాలో అవి కూడా 7 నేను చెబుతాను. అందుకటిగా 7 మాటలు. 3వ వచనంలో చూడండి, మా బోధ కపటమైనది కాదు. ఎలా ఉండకూడదు, కపటమైన బోధకులుగా ఉండకూడదు, అపవిత్రమైనది కాదు. ఇక్కడ ఒక పాయింటే కదా, ఇది ఒక మాటే కదా ఇది. కనుక 1, 2, 3 అని రాస్తే 7 మాటలు వస్తాయి. 3వదిగా మోసకరమైనది కాదు, అలాగ మనము ఉండకూడదు. తర్వాత 4వ వచనంలో మనుషులు సంతోషపెట్టు వాళ్ళు కాదు మేము. దేవుని సేవకులు మనుషులను సంతోషపెట్టువారుగా ఉండకూడదు. అంటే మనం చేసే బోధ, సేవకుడు చేసే బోధ ఇక్కడదే రాయబడి ఉంది, మనుషులను సంతోషపెట్టువారం కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించున్నాము. అనగా మన బోధ, సేవకుల బోధ కథలు కాలక్షేపంగా అది ఉండకూడదు. మనుషులు నవ్వించి కవ్వించి వారిని సంతోషపెట్టడానికి ఇప్పుడు ఏ స్టోరీ చెప్తే సంతోషపడతారు, ఏ జోక్ వేస్తే సంతోషపెడతారు, తప్పులేదు స్టోరీ చెప్పడంలో, కానీ నీ వాక్యాన్ని డీవియేట్ చేయడానికి కాకూడదు. రెండవది మనుషులు సంతోషపెట్టడానికి కాదు. కొందరు ఇలాగ అన్నారు, కొన్నిసార్లు నేను విన్నాను, విచారించాను కూడా, నిద్రపోతున్నంత హల్లెలూయా చెప్పండి అన్నారు. ఇది న్యాయమైన మాటేనా? ఇది అది ఒక జోక్ లాగా అనొచ్చు, కానీ హల్లెలూయా అనేటువంటి మాట మనం ఆ విధంగా ఉపయోగిస్తున్నామేమో జాగ్రత్త పడాలి. కొందరికి అది ఒక అలవాటు అయినటువంటి మాటగా ఉంది. నిద్రపోయే వాళ్ళ హల్లెలూయా చెప్పండి, మరి చేతులు ఎత్తండి అందరూ కూడా, నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి అంటే అదొక అందరూ పగపగ నవ్వుకుంటారు. అంటే హల్లెలూయా నిద్రపోతున్న మాట వినకుండా అందరూ హల్లెలూయా అంటారు, అందరూ పగపగ నవ్వుకుంటారు కొంతమంది. అట్లా మనం ఏదో సంతోషపెట్టడానికి వారిని సమయం కాలక్షేపం, ఇప్పుడు మీరు కథ చెప్తానేనండి, మీరు కొంచెం ఇంట్రెస్ట్గా లేనట్టున్నారు, మీ అటెన్షన్ డ్రా చేయడానికి ఒక కథ చెప్తాను చూడండి అన్నట్టుగా మనమని కథనే చాలాసేపు పొడిగించి నవ్వించి మనం కూడా నవ్వేసి అసలు ఎక్కడున్నాను ఎందుకు చెప్పాను అన్నట్టుగా కొన్నిసార్లు మనం అయిపోతూ ఉంటాం, సేవకులు అయిపోతూ ఉంటారు.
తప్పు పట్టుకోకండి పెద్దగా, కానీ సేవకులకు మాత్రం అది అంత ఎప్పటికీ వాడుకగా ఉండకూడదు. అక్కడక్కడ అవసరమైనప్పుడు తప్పకుండా కథలు మానవులు వాడొచ్చు, కానీ కాలక్షేపం మాత్రం చేయకూడదు. థీమ్ దెబ్బతినకూడదు, గురికి వెళ్ళడం వారు తప్పిపోకూడదు. అందుకే మేము హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు. అంటే మా బోధ మీ దేవుడు మా ద్వారా మీ హృదయాలు పరీక్షించడానికి తన వాక్యాన్ని మాకిచ్చి వాటిని మీకు ఒక టెస్ట్ డోసుగా ఇమ్మని చెప్పాడు. అది ఆ విధంగా మన వాక్యము ఉండాలి. అందుకే మనుషులను సంతోషపెట్టే వారం కాదు. తర్వాత దానికి సంబంధించిన మరొక మాట 5వదిగా మనం చూస్తాం అక్కడ. అదేంటంటే మేము ఇచ్చకపు మాటలను మాట్లాడే వాళ్ళము కాదు. అంటే అర్థం ఏంటంటే ఇచ్చకపు మాట్లాడే మనుషులను మరి స్తుతించి ముఖస్థుతి చేసే మాటలు, మనుషుల యొక్క ముఖస్థుతి చేసే మాటలు, వారిని పొగిడే మాటలు తప్పకుండా మనము ప్రశంసించాలి, ప్రోత్సహించాలి విశ్వాసులను. కానీ సేవకుడు పొగుడుతూ ఉండకూడదు. కొన్నిసార్లు వారు కూడా ఉన్నప్పుడు మరొకరు పరిచయం చేసినప్పుడు చాలా ఎక్కువ మాటలు చెప్పేస్తారు వాళ్ళ గురించి. ఈయన ఫలానండి, అంతేకాదండి ఇంకిదండి, ఇంకా ఇది కాదు, అసలు కలిసిన ఆయనకి విసుగొచ్చని చెప్తారు. కలిసిన ఆయన అకస్మాత్తు కలిశాడు, ఏదో హలో చెప్పి ప్రైజ్లాడ్ చెప్పి వెళ్ళిపోవడం అనుకున్నాడు, ఆగాడు. కానీ కూడా ఉన్న ఆయన బ్రదర్ ఎవరండి అంటే ఆయన గురించి చాంతాడని చెప్తారు. మా సంఘ విశ్వాసండి, మంచి బ్రదరు, సరిపోయింది ఆ మాట మాదిరిగా ఉంటారు. ఆయన ప్రశ్నిస్తే చెప్పొచ్చు. కనుక వారిని మనం పొగడ్డానికి కానీ వారిని మనము ఘనపరచాలని హెచ్చించాలని ఆలోచించకూడదు. కానీ తప్పకుండా ప్రశంసించాలి, తప్పకుండా ప్రోత్సహించాలి. అటువంటి వారిని మనము హెచ్చిస్తే అది వాళ్ళకి అలవాటు అయితే అది రేపు నీ దగ్గరే చాలా నేనెవరినో తెలుసా నీకు అంటాడు ఆయన. అప్పుడు నువ్వే భంగపడతావు, అప్పుడే నోరు మూసుకోవాల్సి వస్తుంది సేవకుడు. అందువలన ఆయన ఎవరో ఆయన ఇతరులు పరిచయం చేసేటప్పుడు ఒక విశ్వాసిగా, దీనుడుగా, విధేయుడుగా, పరిచర్య భారం గలవాడుగా, మీతో సేవకు వస్తున్నవాడుగా పరిచయం చేసే మాటలు ఎక్కువ ఉండాలి. మీరేం చేస్తారంటే ఆ బ్యాంకులో పనిచేస్తారండి, లేక ఆఫీసులో పనిచేస్తాడంతేనండి అన్నట్టుగా ఆగిపోవాలి అక్కడ. అంతకంటే మించి మాట్లాడకూడదు. కనుక మరి మనం పరిచయం చేసేటప్పుడే తను పొగిడాము, రేపు ఆ పొగడ్తలే చర్చలో కూడా కోరుకుంటాడు ఆయన. అప్పుడు మనం తనకి ఇవ్వలేము. అప్పుడు ఆయన మనకు భారం అయిపోతాడు, మనలను ప్రశ్నిస్తాడు, మనం ఆయనకి సరైన స్థానం ఇవ్వడం లేదు చర్చలని అలుగుతాడు. అందువల్ల ఆ స్థితి మనం తీసుకురావద్దు ఎప్పుడు కూడా. కనుక ఇక్కడ ఇచ్చకపు మాటలంటే ముఖస్థుతి మాటలు. ఇచ్చ అంటే ఇష్టం, ఇచ్చ అంటే వాళ్ళకి ఇష్టమైన మాటలు అన్నమాట. ఇష్టము ప్రకృతి, ఇచ్చ వికృతి. కనుక ఇచ్చకపు మాటలంటే వారి ముఖస్థుతి చేసే మాటలన్నమాట. అలాంటి మాట్లాడేవాడు సేవకుడిలాగా ఉండకూడదు. 6వది ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. అనగా ఒక విశ్వాసి దగ్గరకు వెళ్ళడానికి సేవకుడు కారణం, ఒక విశ్వాసతో మాట్లాడడానికి కారణం, ఆయన దగ్గర నుంచి ఏదైనా పొందడానికి అనేటువంటి ఆ యొక్క మాయ వేషం, దాన్ని కప్పిపుచ్చే వేషం సేవకుల్లో ఉండకూడదు. మరి కొన్నిసార్లు నేను కూడా అలాగా టెంప్ట్ అయ్యాను. అలాంటి టెంప్టేషన్స్ నాకు కూడా వచ్చినాయి. కొన్నిసార్లు జారిపోయాను. అది నేను తర్వాత తెలుసుకున్నాను. అది తప్పు కాదనుకున్నాను, కానీ తప్పే. ఇలాంటి వాక్యాలు చదివినప్పుడు తప్పే అనిపించింది. నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, వారి దగ్గర నేను ఒప్పుకోవలసిన అవసరం నాకు రాలేదు. కానీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. అలాంటి అవసరం వస్తే వాళ్ళ దగ్గర ఒప్పుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు నాకేమి కొదువు చేయలేదు. ఆయన నాకేమి లేమిలో భోజనం లేకను వస్త్రము లేకను నేను దిగంబరినై లేక దిక్కుమాలిన వాడినై చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన సేవలో నేను చనిపోవాలి. నేను చనిపోయినప్పుడు ఆయన సేవకుడుగా నేను చనిపోవాలి. అయ్యో పాపం అని నా గురించి ఎవరు అనకూడదు. ఎంత గొప్ప పరిచర్య చేశాడు, యథార్థంగా బ్రతికాడు, ప్రేమ, అనేకులకు ఆతిథ్యం ఇచ్చేవాడు, ప్రేమ చూపేవాడు,
నాది అనుకునేవాడు కాదు, మనది అనేవాడు, ఎప్పుడు తన కొరకే ఉంచుకోలేదు అనేటువంటి ఒక మంచి సాక్ష్యము నాకు రాకపోతే నేను ధనాపేక్ష గల సేవకుడిని అవుతాను. కాబట్టి ప్రియులారా గమనించండి, సేవకుడు ఎలా ఉండకూడదో చూస్తున్నాం. నేను మరో మాట చెప్పను ఇక్కడ, మా సంఘ కాపరి ఎలాంటి వాడు అని మీరు తెలుసుకోవడానికి ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది. అలాగే సేవకులకు కూడా నేను ఎలాంటి వాడిని అని నేను ఇది వింటున్నా, మరి కొంతమంది సేవకులు కూడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కనుక ధనాపేక్ష వేషం మనం వేసుకుని సేవ చేయకూడదు. దేవుడే మనకు సాక్ష్యము దాని విషయంలో. లోపల ఉన్న విషయము ఎదుటి వారు గ్రహించలేరు, కానీ పైన దేవుడు గ్రహిస్తాడు. 7వ మాటగా మనం చూస్తే, మనుషుల వలన కలుగు ఘనతను మనం కోరలేదు. మనుషుల వలన ఘనత, నేను చాలా ప్రసంగాల్లో ఇలాగ యూట్యూబ్ ద్వారా కూడా చెప్పాను. చాలా మంది సేవకులు ఆ రెవరెండ్ డాక్టర్ లేకపోతే వాళ్ళకి మరి సేవకుడుగా గుర్తింపు లేదు అనేటువంటి ఆ బలహీనమైన ఆలోచన కలిగి వాటిని సంపాదించుకుంటున్నారు, వాటిని పెట్టుకుంటున్నారు. ఒక ఆయన ఏమన్నాడంటే, నా పేరు ముందున్న ఆ రెవరెండ్ కొరకు, ఆ డాక్టర్ కొరకు నేను పడిన ప్రయాసం చాలా పెద్దదండి, కాబట్టి అది లేకుండా నా పేరు నేను ఒప్పుకోను, చాలా బాధలు పడి సంపాదించుకున్నాను అని అన్నాడు. అంటే ఎందుకు? నీ పేరు వలన నీకు ఘనత లేదు కాబట్టి ఇంటి ముందు తగిలించుకుంటున్నావా? నీ పేరే నీకు ఘనతగా ఉండాలి. నీ పేరెత్తితేనే గొప్ప దైవజనుడిగా చెప్పాలి. కానీ రెవరెండ్ డాక్టర్ గొప్పవాడు, రెవరెండ్ డాక్టర్ ప్రకాష్ గొప్పవాడు అంటే ఏం ప్రయోజనం ఏమి లేదు. ప్రకాష్ గొప్పవాడు, మంచి సేవకుడు. ఆయనకి మధ్యలో ఎవరో రెవరెండ్ డాక్టర్ బహుకరించారు ఆయనకి. ఆయన వాక్య ధ్యానం, ఆయన జ్ఞానం చూచి, ఆయన పరిశోధన చూచి, ఆయన దేవుని వాక్యమును బోధించే విధానం చూచి, ఆ కొత్త ప్రత్యక్షతలు ఆయన పొందుతూ ఉండగా ఈయనకి మనం డాక్టరేట్ ఇవ్వాలని ఎవరైనా ఒక యూనివర్సిటీ వారు ఎవరో పెద్దలు, నాకు తెలియదు ఆ సంగతి, ఆ సెక్షన్ నేను ఎరగను, ఆ వైపుకి నేను ఇప్పుడు వెళ్ళలేదు, అయితే అటువంటి ఇస్తే పర్లేదు, ఇవ్వనివ్వండి. కానీ మీరు అనుకోవద్దు నేను రెవరెండ్ని, నేను డాక్టర్ని, నా పేరు మీద లేకపోతే నాకు నెమ్మది ఉండదు అన్నట్టుగా మనం బ్రతకొద్దు. అలాంటి వారు ఉంటే జాగ్రత్త. తప్పనిసరిగా వాళ్ళ పేరు ముందు అది ఉండాలనే ఆశ నీకు ఉండకూడదు. ఎవరనంటే అన్నివ్వండి, కానీ మనం అనుకోవద్దు ఆ మాటను. దానివల్ల దేవునికి ఏమీ మహిమ తేలేము. కనుక 7 సేవకులు ఇలా ఉండకూడదో చెప్పారు. ఎలా ఉండాలో మరో 7 చెప్తారు. చూడండి, మొదటి మాట మనము 7వ వచనంలో చూస్తాం. 7వ వచనంలో, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించున్నట్లు అనే మాట. కనుక సేవకుడు ఎలా ఉండాలంటే స్తన్యం, పాలిచ్చే తల్లి వలె ఉండాలి. మరి మా ఇంటికి మా అబ్బాయి వచ్చాడు అనుకోండి, వెంటనే వాడికి వంట చేయడమే కాదు, మార్కెట్కి పంపించి ఏదో స్పెషల్ కర్రీ తెచ్చి వండి పెట్టి అది రాత్రి అర్ధరాత్రి అయినా మేము పెడతాం. అలాగే ఎవరన్నా మా ఇంటికి ఒక విశ్వాసి వస్తే భోజనం టైంలో మేము భోజనం చేస్తాం, మేము పెట్టలేం అని అంటే అది తల్లి లక్షణం కాదా సేవకుడికి? తన పిల్లల్ని ఒకలాగు, బయట వారిని మరొకలాగు. అలాగే తల్లి గద్దిస్తుంది పిల్లల్ని, కానీ దగ్గరకు చేర్చుకుంటుంది. ఏ పిల్లనైతే కొట్టి మరి ఏడ్చినా కానీ వెళ్ళి దగ్గర తీసుకోలేదు, అదే తల్లి రాత్రి తన పక్కన వేసుకుని పడుకుని నిద్రపోతుంది, లేక పాలిస్తుంది. ఆ బిడ్డను కాపాడడానికి వచ్చి తన మీద వేస్తుంది. అనేక సార్లు లేచి బిడ్డకు చలి పెడుతుందో, దోమలు పడుతున్నాయని చూచి కప్పుతూ ఉంది. అలాగే సేవకుడు సంఘంలో ఉన్న విశ్వాసులందరి ఎడల అలాంటి ప్రేమ చూపించగలగాలి. తనలో నుండి పాలు ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే తనలో ఉన్నది మరి తన పిల్లలకు అందించడం అనే మాట. తనలో ఉన్నది పిల్లలకు అందించడం. నా ఆధ్యాత్మిక నాయకుడు ఒక మాట అంటుండేవారు చాలా సార్లు, మరి పిల్లకు జబ్బు చేస్తే తల్లి పథ్యం చేసినట్లుగా దేవుడు మన తప్పును క్షమించడానికి ఆయన శరీరధారి వచ్చి శిలువ మీద రక్తము చిందించి మన రక్షణలోనికి నడిపించారు అని చెప్పేవారు. అలాగే తల్లి పిల్లకు జబ్బు చేస్తే తల్లి పథ్యం చేస్తుంది. తాను తినదు, కడుపు నిండా తినదు, లేక తన ఆశపడిన పదార్థాలన్నీ తినదు,
కొన్ని ఆకుకూరలో చేదనియో రసాయనాలు ఏవో కషాయాలు తాను మింగి కారం మెతుకులు తిని ఆ వెల్లిపాయలు నూరుకుని తిని పిల్ల ఆరోగ్యం కొరకు తల్లి పథ్యం. ఎందుకంటే తనలో తయారయ్యే పాలల్లో ఆ పిల్లకు మందు ఉండాలి కనుక మందు తల్లి తీసుకుంటుంది, తన పాలు ద్వారా పిల్లకు ఆ మందును అందిస్తుంది. ఆ విధంగా దేవుని సేవకులు ప్రయాసపడుతున్నారు. నా అనుభవంలో ఆ మాటలు నేను నాకు అన్వయించుకుంటూ మాట్లాడుతున్నాను. అలాగే కొన్ని పాలు నా లోపల తయారు చేసుకుంటున్నాను. ఆ పాలును మీకు ఇవ్వడానికి ఒక తల్లిగా నేను లేకపోతే నేను మంచి సేవకుడిని కాదు. కనుక స్తన్యమిచ్చు తల్లి వలె నేను బ్రతకాలి. రెండవదిగా చూడండి, మరి రెండవదిగా 7వ వచనం రెండవ భాగంలో మేము మీ మధ్యను సాధువులమై ఉన్నాము అంటే చాలాసార్లు విశ్వాసులు సేవకుడిని విమర్శిస్తున్నారు, కానీ సేవకుడు విశ్వాసులను విమర్శించడం లేదు. వారి కొరకు విచారిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, వారికి సలహాలు ఇస్తున్నాడు. చాలాసార్లు సేవకుడిని ముఖం పట్టుకుని తిట్టేస్తుంటారు, చాలా నేరాలు మోపేస్తుంటారు, మీద లేని పడేసి బాధపరుస్తూ ఉంటారు. అయినా సేవకుడు నెమ్మది కలిగి కూర్చుంటాడు. అంటే శరీరంలో బలం లేక కాదు, మాటలు రాక కాదు, తాను వాటిని రుజువు చేయడానికి 10 మందిలో పెట్టలేక కాదు, కానీ సాధువై ఉంటాడు. అలా మౌనంగా తలదించుకుంటాడు. మీరు తిట్టినంతసేపు తిట్టనిస్తాడు. ఒకవేళ మీరు అవకాశం ఇస్తే ఎంతో ప్రేమతో సాత్వికంగా, సరే సిస్టర్ లేక బ్రదర్, ఇన్ని మాటలు మీరు అన్నారు కదా, నన్ను ఒక మాట చెప్పమంటారా అని సాధువులా అడుగుతాడు. కనుక ఒక ఉద్యోగం లేక ఒక ఆస్తి లేక తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెండ్రు, తన సౌఖ్యము అన్నీ విడిచి మీ మధ్యకు సేవ చేయడానికి ప్రయాసపడి ప్రయాణాలు చేసి వచ్చి శ్రమతో వాక్యమును సిద్ధపరిచి మీకు అందించాలొచ్చిన సేవకుని మీరు ఆ విధంగా తలవంపులు తెచ్చి మాట్లాడవచ్చు, కానీ సేవకుడు మాత్రం మిమ్మల్ని ద్వేషించలేడు, సాధువుగా కూర్చుంటాడు. మీరు అర్థం చేసుకోవాలని ఏదైనా చెబితే మీరు విని, అయ్యో అన్న అట్లనా, అంకుల్ అట్లనా, మేము ఇలాగనుకుని గబుక్కుని అనేసాము, ఏమనుకోకండి అని అంటే సేవకుని హృదయం మీద ఎంతో చల్లని జల్లు. అన్ని తిట్లు సేవకుడు మర్చిపోతాడు. ఆ ఒక్క మాట, అయ్యో అంకుల్ గబుక్కుని నోరు జారిపోయాం, ఇలాగ అనుకుని అన్నామని మీరు అన్నప్పుడు సేవకుడు చాలా చల్లబెడతాడని 40 సంవత్సరాల సేవకుడుగా ఈ మాట నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక తొందరపడి సేవకుని నిందించకండి, మాట్లాడకండి. సేవకుని ఎక్స్ప్లెనేషన్ అడగండి, తప్పులేదు. అన్న మీ మీద ఈ మాట వచ్చింది, దీనికి మీ జవాబు ఏంటని అడగండి, మీ సంజాష్ ఏంటి అడగండి. సేవకుడు తప్పకుండా మీకు చెబుతాడు, లేక తప్పు ఒప్పుకుంటాడు. మీరు సేవకుడిని బలపరచండి. కనుక మీ మధ్యన సాధువులుగా ఉండుట, మాటకు మాట వారు అనరు అనేటువంటి వారు సేవకుడు. మూడవదిగా మనం చూస్తే, చూడండి 8వ వచనములో, మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ప్రాణములు కూడా మీకు సువార్త ఇచ్చాము, మీ కొరకు ఏ కష్టమైనా పడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా ప్రాణమే ఇవ్వవలసిన స్థితి వస్తే కూడా మేము వెనుకాడము అనగా వెనుకాడని మనస్సు కలిగిన వాడు సేవకుడు. తర్వాత 4వదిగా చూడండి 9వ వచనంలో, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. ఈ వాక్యాన్ని నేను ఇలాగ అన్వయించుకోవాలో 40 ఏళ్ళ నుంచి తన్నులాడుతున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఒకసారి ప్రయత్నం చేశాను, నేను ట్యూషన్లు చెప్పుకుందాము, ట్యూషన్లు చెప్పి ఇంటి పోషణ చేసుకుంటూ మరి సువార్త చెబుదామని ప్రయత్నం చేశాను, కానీ నా పరిచర్యకు ట్యూషన్లకు అది మ్యాచ్ అవ్వలేదు. కనుక ప్రారంభించి దాన్ని మానేసి ఇక నేను చేయలేని విరమించుకుని కొన్నిసార్లు ఊళ్ళోకి వెళ్ళి కొంచెం నేను చదువుకునే లెక్కల్లో కొంచెం బాగుండేవాడిని కాబట్టి లెక్కలు రాద్దాం షాపుల్లో, సాయంకాలం లెక్కలు రాస్తే నెలకు తలో ఒక 500 షాప్ వాళ్ళు ఇస్తే అలాగ నా కుటుంబాన్ని పోషించుకుందాం. మరి నేను ఆ తర్వాత అని కొన్ని సంవత్సరాలు నేను అలా కొన్నిసార్లు ప్రయత్నం చేశాను, కానీ తొలుత సంవత్సరాల్లో తర్వాత చేయలేదు. నన్ను మీరే పోషిస్తున్నారు, నాకు బియ్యం ఇస్తున్నారు, నాకు బట్టలు ఇస్తున్నారు, నాకు ఇక భోజనం పెడుతున్నారు, అదేంటివి డబ్బులు ఇస్తున్నారు, కాబట్టి నాకు కొద్దివేమీ లేదు, కనుక నేను చాలా తృప్తిగా ఉన్నాను. అలాగని సుఖపడ్డం లేదు. దీని అర్థాన్ని నేను ఎలాగ మార్చుకున్నానంటే, ఇక ఇది నా వల్ల కాదులేండి, ఇక
ఈ 9వ వచనం నెరవేర్చడం నా వల్ల కాదు, కానీ దీన్ని ఇలా మార్చుకున్నాను. మీ కష్టార్జితాలు తిని నేను సుఖంగా బ్రతకూడదు అని దాన్ని నేను అలాగా మలుచుకొని వ్రాసుకున్నాను. మీ మీ కష్టాలు మీరు కష్టపడి నాకు ఇస్తే నేను అది తీసుకుని సుఖపడాలని కాకుండా, మీరు కష్టపడి నాకు ఇచ్చిన దాన్ని నేను ఇంకా రెండంతలు కష్టపడి సేవలో వినియోగించాలని అనుకున్నాను. అనుకున్నంత కష్టపడకపోయినా మొత్తానికి ఆ దృక్పథం అయితే నా మనసులో నేను కలిగి ఉన్నాను. మీ కష్టార్జితముతో నేను సుఖముగా సేవ చేయాలని మాత్రము ఎన్నడైనా ఆలోచిస్తే ఈ 9వ వచనం నేను నెరవేర్చని సేవకుడుగా నేను మిగిలిపోతాననే భయంతోనే ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. అందుకే మీరిచ్చిన డబ్బుతో మంచి చెప్పులు నేను కొనుక్కోను, మంచి బట్టలు కూడా నేను కొనుక్కోను. నేనేమైనా బట్టలు వేసుకుంటే అవి మీరిచ్చినయే. నా చెప్పులు కూడా నేను కొనలేదండి, అవి ఎవరో ఇచ్చినయే. ఏదో బాత్రూమ్ చెప్పులు ఎప్పుడైనా 1-2 సార్లు కొనుక్కున్నాను, కానీ మెయిన్గా బయటకు వేసుకెళ్లే చెప్పులు ఎప్పుడు నేను కొనుక్కోలేదు. పలుమారులు బాత్రూమ్ చెప్పులే బయటికి ఊళ్ళకు కూడా వేసుకెళ్ళిపోయాను. చాలా చాలా ఊర్లు నేను ఆ చెప్పులతోనే తిరిగాను కూడా. అది అందులో కొందరు మీరు నాకు సాక్షులుగా ఉన్నారని నేను చెప్పగలను. ఆ విధంగా సుఖము, మీ డబ్బుతో సుఖపడుట అనేది లేదు. అలాంటి మనస్సు నాకు లేదు అని మనవి చేస్తున్నాను. అలాంటి వాడైతే నేను మంచి సేవకుడును కాకపోదును గాక. 10వ వచనంలో 5వ విషయాన్ని చూస్తున్నాం మనం. అనింద్యముగాను ప్రవర్తించుతుము, దానికి మీరే సాక్షి. అనింద్యమైన వాడుగా ఉండాలి, అనింద్యమైన సేవకుడు. నా సంఘాన్ని నేను చెబుతున్నాను, కొన్ని నిందలు నా మీదకి వచ్చినాయి. ఆ నిందలకు నేను సంజాయిషి ఇవ్వడానికి వీల్లేని నిందలు నా మీదకి వచ్చినాయి కనుక నేటి వరకు సంజాయిషి ఇవ్వకుండా నిందలనే భరిస్తూ ఉన్నాను, మోస్తున్నాను. సంజాయిషి ఇవ్వడానికి అవకాశం నాకు రాలేదు, ఆ మనుషులు నాకు అందుబాటులోకి రాలేదు. సంజాయిషి ఇచ్చినా ఆ మనుషులు నమ్మే స్థితిలో లేరు కనుక వాటిని నిందలుగానే నేను మోస్తూ ఉన్నాను. కానీ ఇంకా అవి కూడా లేకుండా అనింజుడుగా ఉంటే ఎంత బాగుండునని అప్పుడప్పుడు నోవాహును గురించి బోధిస్తూ, తాను నీతిమంతుడును నిందారహితుడును దేవునితో నడిచిన వాడని చెబుతూ, నిందారహితుడున్న దగ్గర నేను చెప్పుకోలేకపోతాను. నన్ను మాదిరిగా నన్ను నేనే మీకు చూపించుకోవడం కాదు, కానీ నాకు నేనే మాదిరిగా లేను కదా ఈ విషయంలో అనుకుంటాను. వెంటనే నా మనస్సాక్షి కొంత నా మీద సాక్ష్యం ఇచ్చి, నువ్వు చేయలేదు కానీ వచ్చిన నింద అని అన్నప్పుడు నేను కొంత తృప్తి చెందుతాను. కానీ ఆ నింద కూడా లేకపోతే ఎంత బాగుండని ఆశ అయితే ఇంకా నాకు తీరా లేదు. 6వ మాటగా చూస్తే 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. 6, 7 మాటలు అందులోనే మీకు చెబుతారు. మేము మీలో ప్రతి వారిని హెచ్చరించేవారము. ఒక సేవకుడు హెచ్చరించేవాడు కావాలంటే తాను దానికి తగిన యోగ్యత కలిగి ఉండాలి. హెచ్చరింపబడేవాడు నీ హెచ్చరిక చూసి, ఈయన బాగా చెప్పొచ్చాడా, ఈయన కుటుంబాన్ని మేము ఎరగమా, ఈయన భార్యను మేము ఎరగమా, ఈయన పిల్లలు మేము ఎరగమా, ఈయన బతుకు మేము ఎరగమా అనుకుంటే మన హెచ్చరికలు ఎందుకు పనికిరావు, అవి గాలికే పోతాయి, తిరిగి ప్రతి విమర్శకు కారణం అవుతుంది. కనుక హెచ్చరించేవాడు ఏ స్థాయిలో ఉండాలో తగిన స్థాయిలోకి వెళ్ళి ఒక సేవకుడు హెచ్చరించేవాడై ఉండాలి. తర్వాత రెండవదిగా చూస్తే తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వారిలో మేము నడుచుకుంటే మరి మీకు తెలియను. పైన ఒక దగ్గర 7వ వచనంలో తల్లిని అన్నాడు సేవకుడు, ఇక్కడ తండ్రిని అన్నాడు సేవకుడు. ఆ విధంగా 7 ఉండకూడనివి సేవకులు 7 ఉండవలసినవి నేను మీకు తెలియచేశాను. అయితే ఈ విషయాలు 3 నుండి 6లో ఎలా ఉండకూడదో చూసాము, అలాగే 7 నుండి 12లో ఎలా ఉండాలో చూసాము. తర్వాత 3వ ప్రశ్న 2వ అధ్యాయం 13 నుండి 16 వచనాల్లో తీవ్రమైన వ్యతిరేకతల మధ్య వీరు ఎలా తమ ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ వచ్చారో అనే మాటలు 3 వచనాల్లో మనం చూడొచ్చు, 3 మాటలుగా మనం చూడొచ్చు. ఒకటి 13వ వచనంలో 2 చూడొచ్చు, అలాగే 14వ వచనంలో 1 మనము చూడొచ్చు. 13వ వచనం చూడండి, వారి బాగా ఉపద్రవములు అనే మాట ఉంది కదా ఇక్కడ. 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనంలో, గొప్ప ఉపద్రవమందు వారు వాక్యమును
ఆనందముతో అంగీకరించారు. ఎలా అంగీకరించారు వాక్యాన్ని అంటే దేవుని వాక్యమని దానిని అంగీకరించారు. కనుక ఉపద్రవాల్లో దేవుని సేవకుడు వాక్యం చెబితే ఆ దేవుని నుండి వచ్చిందని అనుకోవాలి. అంతేగాని సేవకుడు అని ఇలాగన్నాడు, ఇది మనుషుల వాక్యం అన్నట్లుగా నువ్వు అనుకుంటే, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఏదో చెబుతాడని వెళ్ళాను, ఇలాగన్నాడంట, అలాగెందుకు అన్నాడు అని కాదు, దేవుడు అలాగే చెప్పమన్నాడు నీకు. అదే నీకు అవసరం అని ఎందుకు అనుకోలేకపోయావు? తెస్సలోనిక సంఘమస్తులు అలా, ఇదే నాకు అవసరం, సేవకుడన్న మాటే నాకు అవసరం. నా పుండు మీద ఆయన తైలం పెట్టడానికి బదులుగా ఆయన ఐడిని పెట్టాడు, కారం పెట్టాడు. నువ్వు అనుకుంటే నీ కారమే అవసరం అక్కడ అని దేవుడు సంకల్పించాడు అని తెస్సలోనికైలు వాళ్ళు అంగీకరించారు వాక్యాన్ని. ప్రియులారా, అది అందుకే ఉపద్రవములు వచ్చిన వాక్యమును, దేవుని వాక్యమును అంగీకరించారు కనుక దేవుడు వారికి సహాయం చేశాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించను, ఆపదలలో నాకు సహాయము చేయను, కనుక నీ వాక్యము నన్ను బ్రతికించేదిగా ఉంది. ఆ మాట 119వ కీర్తనలో 50వ వచనంలో చూడండి, ఎంత మంచి మాట. చదవండి ఎవరైనా. 119వ కీర్తన 50వ వచనం చదవండి ఎవరైనా. నా బాధలలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించింది. ఏ వాక్యం? కారం లాంటి వాక్యం, ఐడిల్ లాంటి వాక్యం, సుర్రుమనే వాక్యం, నొప్పి కలిగించే వాక్యం నీకు బాధలలో నెమ్మదిని కూడా కలిగిస్తుంది. దేవుని వాక్యం అనుకుంటే నెమ్మది అవుతుంది. ఇది ఆయన అన్నాడు, ఈయన అన్నాడు, సేవకుడు అన్నాడంటే ఇంకా నీ గలిబిలి పెరిగిపోతుంది తప్ప ప్రయోజనం ఏమీ లేదు. కనుక మొట్టమొదటి లక్షణం ఏంటంటే వారికి సుర్రుమనే సమయంలో ఏదైనా ఆయింట్మెంట్ పెడతాడేమో చల్లగాని సేవకుని దగ్గరికి వెళ్తే ఆ సేవకుడు సుర్రుమనే, ఇంకా సుర్రుమనే ఐడిని అంటించాడు. దాన్ని దేవుని వాక్యం అంగీకరించుట నేర్చుకో. రెండవ మాట చూడండి, అందుకే ఆ వాక్యము విశ్వాసుల మీద కార్యసిద్ధి కలుగు చేసింది. రెండవ మాటగా నేను రాసుకున్నాను కానీ నాకు పెద్ద గుర్తు పట్టక్కర్లేదు. మనం మొదటి మాటలోని ఏబిగా చెప్పుకోవచ్చు. దాన్ని గమనించండి. నువ్వు అది దేవుని వాక్యం అని అంగీకరిస్తేనే ఆ వాక్యముని లోపల కార్యసిద్ధిని కలుగ చేస్తుంది. ఆ వాక్యం సేవకుడు వాక్యం అనుకుంటే, మనుషుల వాక్యం అనుకుంటే అది కార్యసిద్ధి కలుగు చేయలేదు. ఎందుకంటే ఆ సేవకుడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు. చూడండి 4వ వచనంలో, 2వ అధ్యాయం 4వ వచనంలో, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత మేము ఎంచబడ్డాం. ఆ ఎంచబడ్డ అనే మాట ఇంగ్లీష్ ఎలా రాయబడదంటే వీఆర్ ద మెన్ అప్రూవ్డ్ బై గాడ్. వీఆర్ ద మెన్ అప్రూవ్డ్ బై గాడ్ టు బి ఎంట్రస్టెడ్ విత్ దిస్ గాస్పెల్. ఈ సువార్తను మాకిచ్చుటకు మమ్ములను దేవుడు యోగ్యులుగా ఆమోదించాడు, ఎంచాడు అనే మాట. అందుకే పౌలు గలతీ 1:1లో ఒక మాట రాస్తాడు చూడండి, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపస్తులుగా నియమించబడిన పౌలను నేను అంటాడు. నిజంగా చాలా కాలం క్రితం నేను ఆ పౌలు దగ్గర ఇప్పుడే చూస్తున్నాను, పెన్సిల్తో ప్రకాష్ అని రాసేసాను. నేను ఉద్రేకంతో రాసినా కానీ ఆ వ్రాసిన దానికి తగినట్టుగా బ్రతకడానికి నేను ప్రయత్నం చేయవలసిందే. దేవుడు రాసింది చెరిపేయకూడదు, నేను రాసుకుంది కూడా చెరుపుకోకూడదు. అలా బ్రతకడమే న్యాయం. అలా నేను సిద్ధపడాలి. అంత వాడిని కాకపోయినా కావాలి నేను. అందుకన్నా కొంతకాలం ఇంకా దేవుడు నన్ను బ్రతికించాలి నేను ఆశిస్తున్నాను. నేను ఒక ఆయన అన్నాడు, అన్న ఇంకా 10 సంవత్సరాలు మీరు బ్రతికితే మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే నేను అన్నాను, దేవుని దగ్గర తప్పులను ఒప్పుకోవాలనుకుంటున్నానని చెప్పాను. కనుక 10 సంవత్సరాలు ఏం తప్పులు చేశాను, ఏమి సేవ చేశానో దేవుడు ఎలాగూ అది గుర్తించి బహుమానిస్తాడు. కానీ నా తప్పులు ఉండిపోతాయి కదా. కనుక ఏదైనా పొరపాట్లు జరిగితే, బలహీనతలు నాలో ఉంటే, సోమరితనం నాలో ఉంటే, ఎక్కడైనా ప్రభువుకు
అనుకూలముగా నేను ఆలోచించకపోతే అవన్నీ దిద్దుకుంటాను ఈ 10 సంవత్సరాల్లో అని చెప్పాను. అంతకంటే మించింది నేను ఇంకా చేసేస్తాను సేవ అని చెప్పుకోవడానికి ఏముంది నా దగ్గర? నన్ను బలపరచువని నేను బలపడతాను తప్ప నాకు నేనే బలమైన కార్యాలు చేయగలను. కనుక దేవుని యొక్క వాక్యమును దేవుని వాక్యమనే అంగీకరించాలి మీరు విశ్వాసులారా. ఇది సేవకుడు చెప్పాడు, నా మీద ఒక్కబెట్టి చెప్పాడు, అది మన ఏలుబెట్టి చూపించి చెప్పాడు, నేను కొత్త చీర కట్టుకున్నాను నా చీర గురించే చెప్పాడు, నేను తలలా దూకున్నాను నా తల గురించి చెప్పాడు, నా గడ్డం ఇలా పెంచుకున్నాను నా గడ్డం గురించి చెప్పాడని ఆ ఏడు మొహం పెట్టుకుని ఎందుకుంటారు? తల దించుకుని దేవుడు నాతో మాట్లాడు. గడ్డం తీశారు, ఎందుకు పెంచావు? ఒక ఆయనతో గడ్డం ఎందుకు పెంచావు బ్రదర్ అంటే మా ఆవిడికి ఇష్టం అంటున్నాడు. దేవునికి మరి అన్నా నేను ఏమో బ్రదర్ అంటున్నాడు. వాళ్ళ ఆవిడికి ఇష్టమని నేను గడ్డం పెంచడం. గడ్డం తీస్తే విడాకులు ఇచ్చేద్దాం మీ ఆవిడ, నడు నేను మాట్లాడతాను మీ ఆవిడతోటి. లేదులే బ్రదర్ తీసేస్తానులే బ్రదర్ అంటాడు మళ్ళీ. కనుక ఇలా కాదు మనం బ్రతికేది. గడ్డం ఎందుకు పెట్టుకున్నావు అన్నాడు నన్ను. ఏసుప్రో గడ్డం లేదా? ఒక తల ఎందుకు పెంచుకున్నావు అన్నాను నేను సిద్దిపేటలోనే. ఆయన నాడు ఏసుప్రో పెంచుకోలేదు అన్నాడు. నేను ఏసుప్రో సిలివేశావరా 3 మేకుల్లో ఒకటి ఏలాడు తీస్తాను నిన్న అన్నాడు. మరి నన్ను ఇలాగ అన్నాడు అంటాడు మరలా. ఇంతేనా? ఇదేనా బ్రతుకంతా ఇలాగే బ్రతుకుతావా? ఏసుప్రో పోలికలు నీలో ఉండాలన్నాడా? ఏసుప్రో గౌన్ వేసుకుని తిరగమన్నాడు. మరి ఆయన అంగేసి తిరిగాడు, నువ్వు తిరుగు మరి అంగేసుకుని. కనుక దేవుని సేవకుడు మాట్లాడినప్పుడు నిన్ను గురించే మాట్లాడి ఉంటాడు. ఆయన దిద్దుకో. ఒకవేళ సేవకుడు అయ్యో సిస్టర్ మిమ్మల్ని గురించి కాదంటే అయినా అన్న అది నా మాట అనిపించింది అందుకే నేను దిద్దుకున్నానని చెప్పు. దేవుడిని 2 అంతలు దీవిస్తాడు. అంతేగాని అదిగో బంగారు వేసుకొచ్చాను, ఒక ఆయన మెడలో బంగారు గొలుసు వేసుకొచ్చాడు. ఆయన పుట్టిన పుట్టుక, ఆయన పెరిగిన ఇల్లు వాతావరణం ఎలాంటిదో మర్చిపోయాడు. ఈరోజు ఆస్తి పెరిగిందో, ఉద్యోగం వచ్చిందో, ఏమైందో, ఏదో భార్య మెడలో ఏదో ఆమె కోరిక మీద బంగారం నాకు చేయించాడంటే దానికే కింద మీద తలకిందులుగా తపస్సులు చేయాలి ఒక మంచి క్రైస్తవుడు అయితే. ఆయన మెడలో కూడా గొలుసేసుకున్నాడంటే ఆయనకి ఎంత బంగారం మమకారం ఉందో. నేను ఆ రోజు మెడలో ఏదో భార్య మెడలో మంగళసూత్రం కట్టినట్టు ఒక ఆయన మెడలో బంగారం గొలుసు చూశాను నేను అన్నాను. నా గొలుసు చూసే మాట్లాడు అన్నాడు. మరి నీ గొలుసు నేను చూడలేదు, దేవుడు చూసి నాతో మాట్లాడించాడే. నీ మెడలో గొలుసులు చూసుకోవడం నాకేం పనా? లేక నువ్వు నా ముందే కూర్చున్నావా? వెనకాల ఎక్కడో కూర్చున్నావు కావచ్చు నువ్వు. కనుక దేవుడు మాట్లాడు, దేవుడు చూశాడు. లోపల వేసుకొని దేవుడు చూశాడు. కనుక మార్చుకో, మానేసుకో. ఏం చేయాలి బ్రదర్ మెళ్ళదంటే నేను నీకు మంచి సలహా ఇస్తాను, తెచ్చి మా సందా పెట్టి సేవ చేస్తాను, పరలోకలు నీకు బహుమానం ఉండదు. మెళ్ళ ఉండి చచ్చిపోతావు. చచ్చిపోయాక నీ దాంతో పెట్టులు పెడతారు నిన్ను. బ్రదర్ చెప్పు, పెడతారు నిన్ను? నీ మెళ్ళలో బంగారం గొలుసు చేసుకున్నావు, నీ ఆవిడ మెళ్ళలో మంగళసూత్రం కట్టావు, మీ ఆవిడ మంగళసూత్రం పెడతావు, పెట్టులో చచ్చిపోతే ముక్కుకున్న పుల్ల కూడా ఓడదీస్తావు, ముక్కు పొడకు కూడా ఓడదీస్తావు. నీ మెళ్ళలో బంగారం వేసుకుంటావు, మీ ఆవిడ బంగారంతో పెట్టేయండి మా ఆయనకి అదంటే చాలా ఇష్టం పెట్టేయండి అందులో అంటదా? అయ్యో దియ్యండి అంటది ఆ కారణం. కాబట్టి వద్దు, ఇలాంటి సోది బ్రతుకొద్దు. ఓ మంచి బ్రతుకు బ్రతుకుదాం, మాదిరి గల బ్రతుకు బ్రతుకుదాం. కనుక ఒక సేవకుడుగా దేవుని యొక్క వాక్యము నీకు చెప్పినప్పుడు ఆ వాక్యమే నీలో కార్యసిద్ధి కలిగి అలాగ అంగీకరించకపోతే ఏ కార్యం నీ లోపల జరగదు. విన్న వాక్యము నా కొరకే అని నువ్వు అనుకో. తర్వాత మరో మాట కూడా 14వ వచనంలో మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకునే వారైతే మరో మాట చూడండి వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే. దీన్ని మనం 3 భాగాలు విభజించాలనుకున్నాం కదా. మొదటి భాగం ఏంటంటే దేవుని వాక్యమనే అంగీకరించారు, అది మనుషులది కాదు. కనుక వారిలో కార్యసిద్ధి చేసింది. 2వ మాట చూడండి, వారు యూదులలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్నారు. వాళ్ళు యూదులలో దేవుని సంఘము అనగా యూదా మతం వారు. అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. పరిసయ్యులు అయ్యో మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవి, వీరు ఆయనతో కూడా వెళ్ళిపోతున్నారు, లోకము ఆయనతో వెళ్ళిపోతుందని మనము యోహాను సువార్త 12:19లో చూస్తాం కదా. కనుక యూదులు ప్రయత్నించారు వెనక లాగేయడానికి, కానీ వీరు వెనక్కి రాలేదు. అది పౌలు మాట్లాడుతున్నాడు. 3వ మాట ఏం చెప్తున్నారంటే వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరు మీ సొంత దేశంలో అనుభవిస్తున్నారు. అంటే
అసలు పౌలే వాళ్ళు బాగా శ్రమ పెట్టినాడు. యూదుల్లో ఉన్న పౌలు క్రైస్తవులు ఎలా శ్రమ పెట్టాడో పౌలు తెలుసు. కనుక యూదులు పౌలు ఎలా శ్రమ పెట్టారో కూడా పౌలుకు తెలుసు. అలాంటి శ్రమలు ఈ సంఘం అనుభవిస్తుందట. కాబట్టి వారు తమ ఆధ్యాత్మికతను కాపాడుకోగలిగారు. లేకపోతే ఎప్పుడో బలహీనలు అయిపోదురు, ఎప్పుడో వెనకబడిపోదురు, వారు సాగనంపబడతారు. కాబట్టి ప్రియులారి, సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వాక్యం చేత ఆదరించబడుతున్నారు. ఈ సమయంలో సరిపోయిన వాక్యం దేవుడిచ్చాడు. సేవకుని ద్వారా మాట్లాడాడు. సేవకుని ప్రశంసిస్తున్నా మంచిదే కావచ్చు, కానీ సేవకుడితో కాదు ఆ వాక్యం, దేవుని వాక్యం, నీలో కార్యసిద్ధి చేసే వాక్యం. అలా అంగీకరించినప్పుడే తర్వాత అలాంటి శ్రమలలో కూడా నీవు తట్టుకున్నావు. యూదుల వలన అనుభవించావు శ్రమలు, నీ సొంత దేశస్తుల వలన కూడా అనుభవించావు, కానీ నిలబడ్డావు. కనుక ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి అంటే ఈ 13-14 వచనాల్లో ఉన్నటువంటి దానిని మనం జాగ్రత్తగా ధ్యానం చేసి 3 విధాలుగా విభజించుకున్నాం. ఒకటి, దేవుని వాక్యముగా అంగీకరించారు. రెండవదిగా, యూదులలో ఉన్న క్రైస్తవుల సంఘాలు ఏ విధంగా అపస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుడి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెక్క ఉన్నారో, ఆ కింద మళ్ళా 43 నుంచి 47 వచనాల వరకు కూడా చూస్తాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏ విధంగా దినదినము అభివృద్ధి చెందారు, ఆ విధంగా మీరు అభివృద్ధి చెందుతున్నారు. అలాగే యూదులు ఏ విధమైన శ్రమల ద్వారా సంఘములను చెదరగొట్టారు, చిన్నాభిన్నం చేశారు, కుటుంబాలను చెదరగొట్టారు, విశ్వాసులను కొరడాలతో కొట్టి చెరసాల్లో వేశారు. నాకు బాగా తెలుసు, నేను అలాగే చేశాను, నాకు అలాగే చేశారు, మీరు అలాగే అనుభవిస్తున్నారు, కనుక మీరు ధన్యులు అని చెప్పి ప్రశంసించాడు వారిని. కనుక ఆ విధంగా వారు కాపాడుకున్నారు. తర్వాత 4వదిగా మనం చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు తిమోతి తెచ్చిన సమాచారము. ఈ వచనాలు ఎందుకు నేను చెబుతున్నానంటే, మీరు ఆ భాగం అంతా ముందు చదివేయాలి. అక్కడెక్కడో ఉండదు మధ్యలో, అక్కడ ఆగిపోకూడదు, ఆలస్యం దొరికేస్తుందని ఆగిపోకూడదు. ఈ 10 వచనాలు చదివేయాలి. చదివేసి అప్పుడు మళ్ళీ వెనక్కి రావాలి, ఇది ఎక్కడుంది అని. అందుకే వచనాలాగా ఇచ్చారు. తిమోతి తెచ్చిన సమాచారం 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. చూడండి, 6వ వచనంలో 2 మాటలు మనం గమనించవచ్చు. మొదటి మాట, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు తెచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని అపేక్షించున్నాము, అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకొనిచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను అనే మాట. దూరములో ఉన్నప్పటికి కూడా, సేవకునికి చాలా దూరములో ఉన్నారు. సేవకుడు అప్పటికి కలిసి 2 మాసాలు దాటింది. ఈ పత్రిక ఆయన తెస్సలోనికకి వెళ్ళిపోయిన 2 నెలలకి ఇది వ్రాసాడని ఒక సర్వేలో చెప్పారు. 2 నెలలు దాటిపోయిన తర్వాత ఆయన ఎక్కడో దూరములో ఉండి ఈ పత్రిక వ్రాసాడు. ఇది వ్రాసినప్పుడు వారి మీద ఈయన మనస్సు పెట్టి రాశాడు. అలాగే తిమోతిని పంపించినప్పుడు తిమోతికి ఏమర్థమైందంటే, వారి మనస్సు ఈయన మీద ఉన్నట్లుగా వ్రాశారు. కనుక ఇక్కడ సేవకుని మనస్సు ఒకటి, విశ్వాసుల మీద ఉండుట, విశ్వాసుల మనస్సు సేవకుని మీద ఉండుట అని ఆ రిలేషన్ ఉండాలనే మాట చక్కగా మనం అర్థం చేసుకోవాలి. సేవకుడు దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆ సేవకుల మనస్సు విశ్వాసుల మీద ఉంది, విశ్వాసుల మనస్సు సేవకునితో కలిసి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమాచారము చాలా గొప్ప సంతోషాన్ని కలిగించే సమాచారం. వీళ్ళారా, మీరు సేవకునికి ఏదో పెట్టలేదని ఉండదని నా అభిప్రాయం, కానీ మీ మనస్సులో సేవకునికి మంచి స్థానం ఉంటే చాలు. సేవకుడు తినకపోయినా హాయిగా నిద్రపోతాడు, సంతోషంతో నిద్రపోతాడు, ప్రభువును స్తుతిస్తూ నిద్రపోతాడు. నన్ను గూర్చి ఆ బ్రదర్ ఫ్యామిలీలో మంచి అభిప్రాయం ఉంది, వారి హృదయంలో నాకు ఇలాంటి స్థానం ఉంది అనే మాట సేవకుని తెలిస్తే, అది చాలా గొప్ప ఊరేగింపు లాంటి మాట, తృప్తి పడేటువంటి మాట. అలాంటి మాట దైవజనునిగా మరి నాలో ఉంది.
కొందరి విషయం కొంత బాధను ఇంకా నేను కలిగి ఉంటున్నాను. ఆ కుటుంబంలో కూడా నాకు మంచి స్థానం ఉంటే బాగుండును, వారి హృదయంలో కూడా స్థానం సంపాదించుకోవాలని ఓర్చుకుంటున్నాను, తాపత్రయపడుతున్నాను. వారితో మాట్లాడినప్పుడు ఏమీ లేనట్టుగా మాట్లాడుతున్నాను. కానీ ఏదైనా చెప్పవలసి వస్తే ఎంతో భయపడుతూ జాగ్రత్తగా నేను దాన్ని మరి మరో భాషలో అలాగా మరొక రూపంలో నేను వివరించవలసిన బాధ, అవసరత, చిక్కులు నాకు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక మరి తిమోతికి సమాచారం అంతకంటే మంచి సమాచారం సేవకుడికి మరొకటి లేదు అనేటువంటి సమాచారం. అంటే పౌలు తృప్తి ఏంటంటే 10వ వచనం చూడండి, 7 నుండి 10 వరకు 2 మాటలు చూస్తాం. మొదటిగా, అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లోనూ శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఇక్కడ ఒక సత్యం మనం గ్రహించాలి. అదేంటంటే, నేను ఇక్కడ 1980లో సేవకు వచ్చాను. వచ్చినప్పుడు నా శ్రమలు ఎంతసేపు చెప్పినా, ఎన్ని చెప్పినా ఒక 2-3 సంవత్సరాల శ్రమలు చెబుతాను. ఆ తర్వాత నాకు ఇక చెప్పడానికి శ్రమ అనుభవాలు లేవు. మరి భోజనం లేదని చెప్పడానికి లేదు, లేక నాకు మరి ఇంకేదో ఇంట్లో వస్తువులు లేని చెప్పడానికి వీలు లేదు, నాకు డబ్బులు కూడా అవసరమైతే లేవని చెప్పడానికి వీలు లేదు, అప్పటికి బహుశా నాకు స్కూటర్ వచ్చేసింది, నాకు వాహనం లేదని చెప్పడానికి వీలు లేదు. నేను మరి 2-3 సంవత్సరాల సాక్షి చెప్పగలను, ఏదైనా శ్రమల సాక్షి భౌతికంగా. కానీ పౌలు తన జీవిత కాలం మరణం వరకు శ్రమానుభవంలో ఉన్నాడు. ప్రారంభం నుంచి ఒక కొద్ది కాలమే సుఖం ఉంది ఆయనకి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన వచ్చి మరి కారణంగా ఉన్నాడు. అపొస్తలుల కార్యాల్లో మనం ఆ మాట చూస్తాం, 11:26లో చూస్తాం. 11:26 చూడండి, ఆ మాట గమనించండి. వారు కలిసి, ఎవరు వారంటే బర్నబా, పౌలు కలిసి వారు సేవ చేశారు సంవత్సర కాలం. ఆ సంవత్సరంలో శ్రమలేమి లేనట్లుగా ఉన్నాయి. వారు ఒక 4 గోడల మధ్యలో సేవ చేసినట్టుగా ఉన్నారు. వాళ్ళు కొద్దిపాటి ఉన్నా చెప్పుకోదగ్గవి లేవు. అలాంటప్పుడు వారు కొద్ది కాలము, పౌలు సుఖమే ఉంది సేవకు వచ్చిన కొద్ది కాలము, కానీ ఆ తరువాత చచ్చే వరకు శ్రమలే ఆయనకి. నాకు కొద్ది కాలము శ్రమలు ఉన్నాయి, కానీ చచ్చే వరకు సుఖంగా ఉంటానని అనుకుంటున్నాను నేను. అలాగే నాకు బట్టలు ఏం తక్కువ లేవు. నేను ఎవరో జత బట్టలు ఇస్తే చెప్తున్నాను, బాబు నాకు చచ్చేవారు సరిపోయే బట్టలు ఉన్నాయి, ఎందుకు మళ్ళీ బట్టలు కొన్నారు మీరు అని అడుగుతున్నాను వారిని. నేను నా భార్యకి కూడా చీర ఇచ్చారు. ఆ మంది ఏమండి చీర పల్లరోళ్ళకి ఇద్దామా అని అడిగింది వెంటనే. ఇది ఆమె కూడా చచ్చేవారు చీరలు ఉన్నాయి కనుక మాకు బట్టలు పెట్టాలని ఎవరు అనుకోవక్కర్లేదు, పెట్టని అవసరం లేదు కూడా. మరి పౌలుకి అలా లేదు. ఆయన చచ్చిపోయే ముందు పత్రిక రాశాడు, నాకు అక్కడ అంగీ ఇడిచిపెట్టారు తీసుకురా అన్నాడు. అంగీ ఇడిచిపెట్టాడు. మా అంగీ మార్చుకుంటాం, అంగీ లేదు అనే మాట కూడా అందులో అర్థం ఉంది. చలికి వణికిపోయాడు ఆయన బట్టలు లేక, అలాంటి అర్థం ఉంది. అద్దెంట్లో ఉన్నాడు ఆ కరుణ, నేను సొంత ఇంట్లో ఉన్నాను ఆ కరుణ, కానీ ఆయన అద్దెంట్లో ఉన్నాడు ఆ కరుణ. ఇలాంటి శ్రమల్లో ఆయనకి ఆదరణ ఏంటంటే తెస్సలోనిక సంఘము వారిని గురించిన సమాచారం, వారి విశ్వాసం. వారు 3 వారాల లోపులో చేసిన పరిచర్య సరిపోయింది వారికి జీవితకాలం. ఆ వాక్యాన్ని మాసిదోనియాలో, అకయలో మారుమ్రోగించేంత వాక్యము వారు పొందారు. సేవకునికి కూడా ఆదరణగా ఉన్నారు. 10వ వచనంలో చూస్తే, మన దేవుని ఎదుట మిమ్ముని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. అసలు పౌలు ఆనందించే ఆనందానికి అవధులు లేవు. తను కృతజ్ఞతలు చెల్లించినా ఇంకా వారు ఆనందపరిచే ఆనందానికి అవి సరిపోవు అన్నంత ఆనందం, ఆదరణ ఇస్తున్నారు, ఆనందాన్ని ఇస్తున్నారు. పౌలు అనేక సార్లు ఫిలేమోను కూడా రాస్తూ మీరు ఆనందమునిచ్చారు, ఆదరణ ఇచ్చారు. ఈ మాటలు మరి మరికొన్ని చోట్ల రాశాడు, మీరు ఆదరణ ఇచ్చారు, ఆనందం ఇచ్చారు. ఈ తెస్సలోనికలకు కూడా ఆయన మాటలు రాశాడు. మీరే నా కిరీటము, నా నిరీక్షణ, నాకున్నటువంటి మరి నిశ్చయత, మహిమ, మీరే ఆనందము, మీరే అని ఆ 2వ అధ్యాయం 19-20 వచనాల్లో చాలా చక్కగా రాశాడు. కాబట్టి ఆ విధంగా మరి వారిని బట్టి తృప్తి చెంది ఉన్నాడు. నీ సేవకుడు నీ విశ్వాసం బట్టి, నీ సేవకుడు నీ యొక్క మరి ప్రవర్తనను బట్టి, బిహేవియర్ను బట్టి, ఆ యాటిట్యూడ్ బట్టి సేవకుడు ఆనందించేటట్లుగా నువ్వు ఉండాలి. ముగింపులో
4వ అధ్యాయము 1-8 వచనాల్లో మన ఎడల దేవుని చిత్తం ఏంటో ఇది ఒక ప్రాముఖ్యమైన విషయంగా మీకు చెప్పాలనుకున్నా. టైం చాలా అయింది, అయినా వినండి. మరి దేవుని ఎడల మన చిత్తం, దేవుని చిత్తం ఏంటి అనేది ఈ దినాల్లో దేవుని చిత్తం కనుగొనడానికి దాదాపు ఒక తపస్సు లాంటి ప్రార్థన, ఉపవాసాలు, తదితరమైన విధానాలను అనుసరిస్తున్నారు. మంచిదే, ఉపవాసం ఉండడం మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే, ఏ విధంలో అనుసరించడం మంచిదే. కానీ మరి నిజముగా దేవుని చిత్తం కనుగొనే మార్గాలు అవేనా అంటే వాటికంటే శ్రేష్టమైన మార్గాలు ఉన్నాయి. మార్గము ఉన్నది, మార్గాలు ఉన్నాయని నేను చెప్పలేను. మార్గము ఉన్నది. ఆ మార్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యమే మార్గం. మరి రోమాపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నటకు మీ మనస్సు మారాలి. పరీక్షించాలి. ఎక్కడ పరీక్షిస్తావు దేవుని చిత్తం? గాల్లోనా, ప్రార్థనలోనా, ఊహల్లోనా, ఎవరో అనుభవాల్లోనా? కాదు, కాదు. వాక్యములో పరీక్షించి తెలుసుకోవాలి. నీ కొరకు దేవుని చిత్తం, కామన్ విల్ ఉంది, పర్సనల్ విల్ ఉంది, ఫ్యూచర్ విల్ ఉంది. దేవుని దగ్గర నిన్ను గురించిన ఒక చిత్తము, సంఘమును గురించిన చిత్తము, క్రైస్తవుల గురించిన చిత్తము బైబిల్ అంతా వ్రాయబడి ఉంటుంది. ఆయన ఏ ఏ కాలంలో ఎవరి విషయంలో ఎలాంటి చిత్తమును ఉపయోగించి వాడుకున్నాడో, వారు ఎలాగో చిత్తములో పనిచేశారు, అది మనం ధ్యానం చేసి తెలుసుకోగలం. కనుక చిత్తము తెలుసుకోవడానికి వాక్యమే ఆధారం. యోహాను తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో చెబుతాడు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. కనుక 2 విషయాలు, దేవుని చిత్తము మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. దేవుని చిత్తములో మనము నడుచుకోవాలి. లేకేమన్నాడు ఇక్కడ? జరిగించాలి అన్నాడు. దేవుని చిత్తమును మనం తెలుసుకోవాలి, రెండవదిగా జరిగించాలి. కొన్నిసార్లు దేవుని చిత్తం కనుగొన్నామని పెళ్లిళ్ళు చేసుకుంటారు, అది భార్యతో పోట్లాడి వదిలేస్తారు. జరిగించండి. మరి దేవుని చిత్త ప్రకారం పెళ్లి చేసుకుంటే మరి జరిగించండి. ఆమె ఏమన్నా, భర్త ఏమన్నా మీరు సహించింది దేవుని చిత్తము అని అనుకుంటే భార్య భర్త అసలు దేవుని చిత్తం అనుకోకుండానే కలిసి ఉండాలి. అసలు వాక్యంలో చాలా తేటగా ఉంది, భార్య భర్తలు మీరు కలిసి ఉండాలని. మరి చాలా మంది భార్య భర్తలు మనలో నమ్మకం ముందు పెళ్లిళ్ళు చేసుకున్నారు. మరి నమ్మిన తర్వాత దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? నమ్మిన తర్వాత ఇవి దేవుని చిత్తం లేదని ఆయన ఎవరో ఒక ఆయన అన్నాడు, ఇవి నా పక్కటేమో కాదు అని నాకు దేవుడు బయలుపరిచాడు, అందుకే వదిలేస్తున్నాను అన్నాడు. మరి ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో భార్యకో మాట భర్తకో మాట రాశాడు, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు రాయలేదని చెప్పాడు కదా. భార్యకో మాట భర్తకో మాట రాశాడు. మీరు పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు ఆ వాక్య ప్రకారం కలిసి ఉండాలి, సహించాలి. నేను నా భార్యను చేసుకోవడం దేవుని చిత్తం కాదు, నాకు తెలిసినంత వరకు దేవుని చిత్తం కనుగొని చేసుకోలేదు. ఆమె నన్ను ఎలా చేసుకుంది, నేను ఆమెను అలా చేసుకోదు. కానీ చేసుకున్న తర్వాత భార్య భర్తలు ఎలా ఉండాలో దాని విషయంలో దేవుని చిత్తం ఏంటో నేర్చుకుని ఏ బాధ అయినా ఏ గొడవైనా పడి కలిసి ఉండాలంతే. సంతోషంగా ఉండమని సంతోషంగా ఉన్నాం, ప్రేమతో ఉండమని ప్రేమతో ఉంటున్నాం, లోబడమన్నాడు లోబడడం జరుగుతుంది, సేవ చేయమని కలిసి సేవ చేస్తున్నాం, ప్రార్థన చేయమని కలిసి ప్రార్థన చేస్తున్నాం. అలా ఉన్నాం అంతే. ఇక నేను చేసుకోవడం, నేను దేవుని చిత్తం కనుగొనలేదు, నా పక్కటేమో నువ్వు కాదు ఇంకొక ఆమె ఉందని నేను చెప్పనా? ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు మరి వాళ్ళు తమ సొంత స్వచిత్తాన్ని దేవుని చిత్తానికి ముడిపెట్టి కలగన్నామనో, కల్లో బయలుపరిచాడనో, అదేదో దర్శనం వచ్చిందనో, లేక ఎవరో ప్రవచించారనో, లేక ఎలాగో అది బయలుపడిందనో చేసి అక్రమంగా నడుచుకుంటూ ఉన్నారు. కనుక దేవుని చిత్తమును గ్రహించాలి, అది వాక్యంలో దొరుకుతుంది మనకి. దేవుని చిత్తమును జరిగించాలి, అది మన సమర్పణలో జరగాలి, మన త్యాగములలో జరగాలి, మన దీర్ఘశాంతములో జరగాలి, మన ఓర్పులో జరగాలి, మనం సంపూర్ణముగా ఖర్చు అవ్వడంలో జరగాలి. అంతేగాని అన్నీ ఉండాలి దేవుడు కావాలంటే అసలే కుదరదట. దేవుడు అన్నాడు, ఒక వరలో 2 కత్తులు ఏమన్నట్టుగా నేను నీ డబ్బు లేక నీ సుఖము ఒక వరలో పడము మేము. మరి ఏదో ఒకటి కోరుకో, 2 నీకు కుదరవు అని చెప్పాడు. మనకి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి, వాక్యమును అనుసరించి జీవించాలి. దేవుని చిత్తం కనుగొనడం అంటే ఈ తెస్సలోనికీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో 2 వచనాలు మనం చూస్తాం. మొదటిగా 3వ వచనంలో మన పరిశుద్ధులుగా ఉంటా. ఈ సహోదరులు కూడా రాశారు, చక్కగా రాశారు ఈ విషయాన్ని. పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తము.
అనేది చాలా ప్రాముఖ్యమైన మాట ఇక్కడ. అది చాలా ప్రాముఖ్యమైన మాట. అది ఒత్తి 4, 5, 6 వచనాల్లో చాలా తేటగా వ్రాశారు. పరిశుద్ధులు జారత్వం లేదు అనగా వివాహానికి ముందు మీరు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి వీలు లేదు. కొందరు అలాగే పెట్టుకుని జీవిస్తూ ఉన్నారు. ఇక నీ పెళ్ళయ్యాక నీ భర్త అడుగుతాడు, నువ్వు ఇంతకుముందు ఎవరితోనైనా నీకేదైనా సంబంధం ఉందా, లవ్ లెటర్ రాసావా, లేక నీకు ఎవరైనా పెళ్లి చేయాలనుకుని మీ వాళ్ళు అన్నప్పుడు ఆయన బండి ఎక్కి తిరిగావా, పెళ్ళి ఎలాగ అవద్దు కదా మాకు అని ప్రధానం అయిపోయింది కదా, ఇంకా పెళ్లి కొన్ని రోజులే కదా అని మీ ఇద్దరు శారీరకంగా కూడా కలిసిపోయారా, అది జారత్వం అవుతుంది. కనుక నీ భర్తని అడిగితే నువ్వు ఒక అబద్ధం ఆడాలి. ఆ అబద్ధం ఎంతకాలం ఉండదో తెలియదు. కానీ నీ భర్త ఏమైనా ఒక నీ సైకాలజీ బట్టి లాగాలంటే లాగేయగలడు కూడా. మొత్తం సత్యం కక్కేస్తావు, ఏడుస్తా కూర్చుంటావు, ఇన్ని విడిచిపెట్టేస్తాడు, ఇంటికి పోతావు. అదేనా నీ జారత్వం వల్ల? ఒక్కసారి నీవు పడిపోయి ఒక్కడ కొరకు ఒక్కసారి క్షణికాల సుఖమును కోరుకుని ఒక్కడిని వెంబడించి అతన్ని ఊహల్లో పెట్టుకుని అతనితో సుఖిస్తున్నట్టుగా కలలు గని మళ్ళా పెళ్ళైన తర్వాత నీ భర్తతో అబద్ధాలు ఆడుకుంటూ బ్రతకడమే నీ బ్రతుకైతే ఎప్పటికీ సంసారంలో ఒక మంచి దొంగగా ఉంటావు నీవు. మొదటి దొంగగా ఉంటావు నీవంతే. కనుక ఎవరొస్తున్నారో మీ జీవితాలను పడేసుకోకండి, పోగొట్టుకోకండి, పెంటపాలు చేసుకోకండి. రెండవ మాట చెబుతున్నాడు, 5వ వచనంలో చెబుతున్నాడు చూడండి, కామాభిలాష యందు కాక, దేవుని ఎరుగని అన్యజనుల కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన గతం నెట్లు కాపాడుకొనును, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఒకవేళ ఇది భార్య భర్తలకు రాస్తే అది వ్యభిచార క్రియలు మీలో ఉండడానికి వీల్లేదు. కామాభిలాషతో మీరు వ్యభిచారులు అయిపోతారు, జాగ్రత్త. ఎందుకంటే ఎక్కువ మీకు వివరించక్కర్లేదు, మొత్తానికి పరిశుద్ధత అది మొదటి. ఈ మధ్యలో ఒక ఆయన నన్ను ప్రశ్న వేశాడు, మనం ఏ విధంగా ప్రభును అన్ని విషయాలు ప్రభును సంతోషపెట్టి మనలో కలిగి ఉండగలమో మీరు చెబుతారా వివరంగా అని అడిగాడు నన్ను ఆయన. ఆయనకు మాట చెప్పాను నేను, అదేంటంటే మీరు పరిశుద్ధులుగా ఉండండి, అన్నీ ఉంటాయి అందులో అని చెప్పాను నేను. మీరు ముందు పరిశుద్ధులుగా ఉండండి, మీ తలంపుల్లో, మీ మాటలో, మీ ఆశయాల్లో, మీ శరీర తత్వములో పరిశుద్ధత ఉంటే అన్నీ ఉంటాయి. ఇక అన్ని ఒకదాని తర్వాత ఓడించి దేవునికి ఇష్టమైనవన్నీ పరిశుద్ధత అనే దాంట్లో చేరిపోతాయి. ఇంకేది పరిశుద్ధత కట్టుకోదు. పరిశుద్ధత లేకపోతే అవన్నీ రావచ్చు కానీ ఎంతో కాలం నీ లోపల ఉండలేవు. అవి మారిపోతుంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. దీనివల్ల నీకు ప్రయోజనం లేదు. కనుక పరిశుద్ధత అనేది అది మొదటిగా దేవుని చిత్తం. కొంతమంది ఆ అమ్మాయిని చేసుకోవడం నీ చిత్తమా, ఈ అమ్మాయిని చేసుకోవడం నీ చిత్తమని దేవుణ్ణి అడిగి చేసుకోవాల్సిన పని ఏమి లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడే నీ సంగతులన్నీ చూసుకుంటాడు. నీ జీవితంలోకి ఎవరు అవసరమో ఆయనే ప్రవేశపెట్టాడు. మొదట నీ భార్యను వెతుక్కో అని చెప్పలేదు దేవుడు, మొదట నా నీతిని వెతుక్కో అని చెప్పాడు. తర్వాత నీ పిల్లలు కానీ నీ పిల్లలు పెంచడం ఎలాగో దేవుని చిత్తం కనుగొనలేదు. నా రాజ్యం ఎలా వ్యాప్తి చేయాలో కనుక్కో, నీ పిల్లల సంగతి అంతా నేను చూసుకుంటాను అన్నాడు. కనుక దేవుని నమ్మండి. పరిశుద్ధత విషయంలో దేవుని చిత్తము మొట్టమొదటి మాట, ఖచ్చితమైన మాట, ఒకటే మాట, నీవు దేవుని చిత్తములో ఉన్నావా లేవా అనడానికి, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేవా అనేదే నీ పరీక్ష. అందులో ఉంటే కన్నీ కూడా నువ్వు కలిగి ఉంటావు. తర్వాత బిలో 2 మాటలు కూడా వ్రాసాను. ఏలో మరోసారి చెప్తాను వినండి, ఇంకో మాట కూడా చెప్తాను. పరలోకములో నీ చిత్తము నెరవేర్చబడుతున్నట్లు 6:10 మత్తయి సువార్తలో చూస్తా. భూమి మీద కూడా నీ చిత్తము నెరవేర్చబడును గాక. అంటే భూమి మీద ఆయన చిత్తము నువ్వేదో అనుకుంటున్నావో అది పరలోకములో అంగీకరించబడాలన్నమాట. అలా అంగీకరించబడేది ఏదైనా నీవు భూమి మీద కలిగి ఉంటే అది దేవుని చిత్తమే. రెండవ బిలో పిలుచును గాని పిలవలేదు అని డాష్ పిలుచును గాని అలాగే పిలవలేదని 7వ వచనం చూడండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను
పిలిచెను. వీరు చక్కగా మాట రాశారు ఇందులో. అలాగే పవిత్రులుగా ఉంటకే ఆ పవి అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు, పరిశుద్ధులుగా ఉంటకు పిలిచెను, అపవిత్రులు ఉంటకు పిలవలేదు. నీవెలా పిలువబడ్డావు? పరిశుద్ధంగా ఉండక పిలువ. అందుకే రక్షణ, అందుకే బాప్తిసం. బాప్తిసం తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, లోకము నుండి నేను వేరయ్యాను, నేను నా స్వయము నుండి వేరై సిలువకు వెళ్ళాను, ఇక జీవించున్నది నేను కాదు క్రీస్తే. అది బాప్తిసానికి అర్థం. అలాంటి ముద్ర నీ జీవితంలో పడాలి. అందుకే డాష్లు కూడా మీకు ఇచ్చారు. మరొక మాట 4వ అధ్యాయం 16-17 వచనాలు కంఠస్థం చేసి రాయమన్నాను. ఈ బిడ్డలిద్దరూ కూడా చాలా చక్కగా రాశారు. తర్వాత 5వ అధ్యాయంలో మరి 12-22లో ఎన్ని డీలు ఉన్నాయన్నారు అన్న. మీరు రాసిన ఆ 15వ రేఖ మొదటిది అది వేరు. ఆ మొదటిది ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్ లో ఉంది, ఒక ఆదేశములో ఉన్న మాట. అది కూడా డిఏ. మీరు మీ అబ్జర్వేషన్ బట్టి నేను సంతోషిస్తున్నాను. కానీ మనం ఎలాగుండాలో వ్రాసినవి 14 ఉన్నాయి. అది మనము చూడొచ్చు. 13వ వచనం నుండి 22వ వచనం వరకు కూడా 14 ఉన్నాయి. మీరు ఈ బిడ్డలు కూడా వ్రాశారు, మీరు కూడా రాశారని నేను అనుకుంటున్నాను. అవన్నీ కూడా మనం వాళ్ళు చాలా వరుసగా వ్రాశారు. మొదటి చూడండి, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. రెండవది అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. 3 ఇవన్నీ నేను వివరించలేను, సమయం లేదు, మీకు అర్థం కాని ఇందులో ఏమి లేదు. ధైర్యము చెందిన వారి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరిలా దీర్ఘశాంతం గలవాడేయుడి, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకునుడి. తర్వాత ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగ ప్రార్థన చేయుడి. ఇవన్నీ కూడా డీలే. ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగూ చేయట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తను పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ఇది కూడా కంటతా చేయకూడదా? ఈ 14 ఉన్నారు ఎవరైనా? నేను చేస్తాను చేయెత్తుతున్నారు ఎవరైనా? ఎత్తండి, కంటతా చేయండి. ఎంత మంచి మాటలు. ఇందులో ఒకటి ఇక్కడ కూడా ఒక మాట ఉంది కదా, క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అనే మాట ఒకటి మనకు కనిపిస్తుంది 18వ వచనంలో. దేవుని చిత్తం అనేది ఇంతకుముందే చూసాం. కానీ ఒకటి మీకు అనుమానం తీర్చాలని ఆశిస్తున్నాను. ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి. ప్రవచించుట అనే మాట ఈ దినాల్లో ప్రవచించేవారందరికంటే పెద్ద భక్తులని, ప్రవచించుట ద్వారా వేరే వారి గురించి కూడా వాళ్ళు ఏదో చెప్పే గొప్ప పుణ్యానం గలవారని చాలా మంది అభిప్రాయపడుతున్న అభిప్రాయాలకు బైబిల్ భిన్నంగా ఉందని మీరు తప్పకుండా గ్రహించాలి. వీళ్ళారా కొంతమంది వారు ఏ సిద్ధాంతంలో పుట్టారో ఆ సిద్ధాంతం వారు చచ్చిపోయే వరకు వాళ్ళు వదలలేరు. మా తండ్రి గారు, మా నాన్నగారు నన్ను కన్నాయన మాట అంటుండేవాడు, రే పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదురా అనేవాడు. అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి అంట చచ్చా కట్టెల మీద పెట్టి కర్రల మీద పెట్టి కాలిస్తే గాని ఆ బూడిదవదంటది. అలా క్రైస్తవులు ఉండకూడదు. మనము నూతన సృష్టి. మనం ఏ సిద్ధాంతంలో పుట్టామో ఆ సిద్ధాంతం అనుసరించి గడిచిపోయిన కాలం గడిచిపోయింది. ఇప్పుడు నీకు ప్రభు అనుగ్రహించిన వాక్యపు ప్రత్యక్షత, ఆ యొక్క వివరణ బట్టి మనం కొన్ని ఆలోచన కూడా చేయవలసిన అవసరం ఉండొచ్చేమో. కనుక మరి ఆ ప్రారంభించిన మొదట్లో, నేను విశ్వాసిన మొదట్లో మా సంఘములు ఏ పద్ధతులు ఉండేయో నేను చచ్చే వరకు అదే పద్ధతులు అనుసరిస్తాను అన్నట్టుగా మనం ఉండకుండా ఉంటే కొన్ని క్రొత్తవి మనకు దొరుకుతాయి. కానీ అదే మొద్దుబారిపోయి ఉంటే మనం ఒక మతములో ఉన్నట్టు అయిపోతాం. చూడండి, మతస్థులు ఏ గుడికి వెళ్తే ఆ పాట పాడతారు. మరి ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ పాట పాడతారు. ఒకలే కాదు, అందరూ అదే పాడతారు. ఆ గుడికి వెళ్ళినప్పుడు రెండో పాట ఉండదు కాళ్ళకి. మరో గుడికి వెళ్తే మరో ఆ దేవుడు పాట పాడతారు, ఆ దేవత పాట పాడతారు. అది అందరూ పాడతారు. వాళ్ళు ఎవరో ఒకరొకరు తెలియదు, కానీ ఆ మతంలో ఉన్నారు కనుక ఒక పాటే పాడతారు. మనం అలా మతానికి చెందిన వాళ్ళం కాదు. దేవుని వాక్య సత్యములను రాను మనం ఎరిగి ఉంటున్నాం కనుక ప్రవచనాల గురించి క్లుప్తంగా ఒక మాట చెబుతాను వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో తీయండి. అది ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు, క్షమాభివృద్ధి అని ఎన్నిసార్లు రాయబడిందని చెప్పాను.
7 సార్లు వ్రాయబడిందని మీరు చాలా మంది చెప్పారు. నా ప్రసంగాలను అడిగారు, వాట్సాప్లో అడిగారు. 7 సార్లు క్షేమాభివృద్ధి అనే సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించే విషయాలు ఈ కొరింథీ 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. మంచి మాట. మన సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా 14వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదవాలి. 4-5 సార్లు చదవాలి. నేను ఎలాగున్నానని ఆలోచించాలి. ఇందులో అంతకంటే ఎక్కువ సార్లు ఒక మాట ఉంది. క్షేమాభివృద్ధి దానికంటే ఎక్కువ సార్లు ఒక మాట ఏంటంటే ప్రవచించుట అనే మాట. ప్రవచనం అనే మాట మరి ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఈ ప్రవచనం ఎందుకుందంటే, ఎందుకు ప్రవచనము ఈ 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తుందంటే 3వ వచనం చూడండి, క్షేమాభివృద్ధి కలిగించడానికి. క్షేమాభివృద్ధి అనే మాట బైబిల్ 14వ అధ్యాయంలో 7 సార్లు ఉన్నటువంటి ఆ మాట ప్రవచనం మీదే ఆధారపడి ఉందని మనము 14వ అధ్యాయం మనకి తెలియచేస్తుంది. కనుక పైన మొదటి వచనంలో చూడండి, ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడి ఆత్మ సంబంధ వరణంలో ఆసక్తి అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచనము అపేక్షించండి. ఎందుకు సంఘానికి, కొరింథీ సంఘానికి మాట రాస్తున్నాడు పౌలు? ప్రవచనం ఎందుకు అపేక్షించాలి? మొదటి అధ్యాయంలో సంఘాన్ని చెడగొడుతున్నారు. మొదటి అధ్యాయంలో కలహాలాడి సంఘాన్ని చెడగొడుతున్నారు కనుక 14వ అధ్యాయంలో మీరు అవన్నీ వదిలేసి ప్రవచనమును మీరు అపేక్షించండి, ఆసక్తితో అపేక్షించండి. ఎందుకంటే ప్రవచనములు ఏముందంటే సంఘానికి క్షేమాభివృద్ధి ఉంది. 3వ వచనంలో. 2వ మాట హెచ్చరిక ఉంది. 3వ మాట ఆదరణ ఉంది. ప్రవచనము సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలి, సంఘాన్ని వాక్యముతో హెచ్చరించాలి, అలాగే సంఘాన్ని వారు ఆదరించాలి. 4వ మాట చూడండి, 31వ వచనములో సంఘము నేర్చుకున్నట్లు వారికి ఉపదేశములు ఇవ్వాలి. ప్రవచనములో ఉపదేశాలు ఉన్నాయి, ప్రవచనములో క్షేమాభివృద్ధి ఉంది, ప్రవచనములో వాక్యపు హెచ్చరికలు ఎగ్జార్టేషన్ ఉంది, ప్రవచనములో ఆదరణ ఉంది, కృంగిపోయిన వారిని ఆదరిస్తాము, అలాగే ప్రవచనములో ఉపదేశం కూడా ఉంది. అది ప్రవచనము అలా పని చేయాలి. అందుకే ప్రవచనమును ఆసక్తితో అపేక్షించండి. 2వ మాట ప్రవచనమును ఇక్కడ తెస్సలోనికైలకు వ్రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీరు చక్కని మాట రాశారు కదా అక్కడ, మీరు ప్రవచించుటను నిర్లక్ష్యము చేయవద్దు. అంటే ప్రవర్తించు నిర్లక్ష్యం చేయవద్దంటే అర్థం ఏంటి? దేవుని సంఘమును క్షేమాభివృద్ధి చేయట్లో అశ్రద్ధ చేయొద్దు, వాక్యమును బోధించుట హెచ్చరించుట అశ్రద్ధ చేయవద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఆదరించుట్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు, అలాగే ఉపదేశించుట వారు నేర్చుకున్నట్లుగా టీచ్ దెమ్ అన్నట్లుగా. అందుకే మీరు ప్రవచించుటను నిర్లక్ష్యము చేయవద్దు. ఆ డి చాలా ప్రాముఖ్యమైంది. తల్లవంచండి, ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ వారపు సమీక్షను బట్టి మీకు వందనాలు నాయన. మేమందరము దీన్ని బట్టి ఏమి నేర్చుకున్నాము దాన్ని మనం మా హృదయాల్లో ముద్రించుకొని మేము చక్క చేసుకుని నెమ్మది పొందిన వారమై ప్రభువా ఇంకా మరి ఎక్కువగా మెరుగుగా మెలకువగా జీవించినట్లు సహాయం చేయమని మీ దయాహస్తానికి వాక్యం విన్న వారందరినీ అప్పగించుకొని, ఎవరు అశ్రద్ధగా రాలేకపోయారు వారు యూట్యూబ్ ద్వారా చూస్తారేమో వారికి కూడా మేలుకరంగా దయచూపని ప్రార్థిస్తూ ఆయన ఒక్కొక్కరిని దీవించి పంపించమని క్రీస్తు యేసు ప్రభు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియమైన తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ.